Hey, hi Kabir. Hello. Morning, Satish. How are Yeah, you? yeah, man. How are you? I'm doing Good, good. good. Yeah. Thanks. Satish, if you don't mind, you can talk in Telugu, Satish, or we need to talk in English only. There is no constraint for me, okay? ఎట్లయినా మాట్లాడుకోవచ్చు పర్లేదు. సూపర్ బై ఇది ఇట్లా హిందీలో అయితే సారీ తెలుగులో మాట్లాడుకుందామా ప్లీజ్ సతీష్. ఓకే ఓకే సరే సరే. ఈజీ ఉంటుంది. నేను మీ ఓకే. మేడంతో కూడా మాట్లాడాను. యా జస్ట్ సతీష్, చెప్పండి సతీష్. యా డిడ్ యూ గెట్ ఏ ఛాన్స్ టు ఇన్స్టాల్ ప్లే పైథాన్ కమ్యూనిటీ ఎడిషన్ యా పైథాన్ చేశాను. చేశారా? ఓకే. చేశాను. షేర్ ఓకే. చేస్తాను స్క్రీన్. ఉండే అండి అది లింక్ కిందిలో ఉంది. మ్మ్హ. సో చేసి కొంచెం నేను ప్లే చేశాను నిన్న. మ్మ్హ. కొంచెం కొంచెం ఓకే. ఏపీఐస్ ఎట్లా వర్క్ అవుతాయి అది టైం పాస్ చేశాను, కానీ ఇది కొంచెం చాట్ జీపీటీ దాని ఏమంటారు కో పైలట్ యూజ్ చేశా, కానీ యూజ్ చేయొద్దు ఇవన్నీ. నో నో. వేర్ డిడ్ యూ గో అంటే ఇది ఏపీఎస్ అన్ని ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు మీరు రెస్పాన్స్? శాంపుల్ అండి, శాంపుల్ ఒక వెబ్సైట్ పనిచేస్తుందా లేదా అని అంతే. ఓకే ఓకే. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ ఏపీఐ దగ్గర వెళ్ళడం ఇది టూ హెవీ, అంటే ఇప్పుడు ఓకే. చాలా దూరం వెళ్ళారు. అదే అదే. బట్ మనం ఫస్ట్ స్టెప్ బై స్టెప్ పోదాం. ఓకే. యా దట్ ఈస్ డెఫినెట్లీ అండి, అది యా వాట్. బేసిక్స్ ఫస్ట్. యా. సో ఓకే, దిస్ ఈస్ ఫైన్. అండ్ క్లాస్ క్రియేట్ చేశారు. క్లాస్లో ఫంక్షన్స్. సరే. జస్ట్ టెస్ట్ పోస్ట్ అని ఆ, ఇది yeah, దీని మ్మ్. ఇది ఈ సైట్ ని మ్మ్. పోస్ట్ చేసి, బట్ స్టిల్ ఐఎమ్ నాట్ షూర్, బట్ జస్ట్ ప్లే అరౌండ్ చేశాను సతీష్. యా యా ఫైన్ ఫైన్. కానీ ఆల్సో వెంట్ త్రూ వేరియబుల్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ లో ఇంటీజర్స్ ఉంటాయి, బూలియన్స్ ఉంటాయి, ఫ్లోట్ ఉంటుంది. ఓకే, చిన్న చిన్న ఈ ఈ మెమరీ ఎట్లా స్టోర్ అవుతుంది వేరియబుల్స్ లో. ఓకే ఓకే. సెల్ఫ్ గురించి ఇంకా అర్థం కాలేదు. సెల్ఫ్ చదువుతా ఉన్నాను కానీ అర్థం కాలేదు సెల్ఫ్. చెప్తాయి ఈరోజు కవర్ అవుద్ది. అది కొంచెం ఈజీ ఎగ్జాంపుల్ ఉంటే, వేరియబుల్ అయితే అర్థమైంది నాకు. వేరియబుల్ అంటే మీరు అన్నట్టు జస్ట్ దేనికన్నా, ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 10 అన్నాం అనుకోండి, ఎక్స్ ఎక్కడైనా ఇచ్చినా 10 చేస్తుంది, అంతే కదా సతీష్? యా అంతే అంతే. యా యా. సో మాడ్యూల్స్ ఇది యా ఐ వెంట్ త్రూ హోమ్ చేశాను, మీరు చెప్పినన్ని రీకాల్ చేసుకున్నాను. ఓకే. ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. ఎస్ ప్లీజ్, నేను స్టాప్ చేస్తాను. యా. ఓకే. సో టుడే యాజ్ ఐ సెడ్ ఐల్ బి గోయింగ్ త్రూ వేరియబుల్స్ అండ్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఇవన్నీ చూపిస్తాను మీకు. ఓకే అండి, ఓకే. ఓకే. సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ న్యూ ఫైల్. ఓకే. ఓకే. అండ్ వెన్ ఐఎమ్ క్రియేటింగ్ ఎ ఫైల్, నేను మీకు ఈ పైథాన్ ఫైల్ దిస్ ఇస్ ద డిఫరెన్స్. మీరు ఓకే ఎనీవేస్ పైథాన్ ఫైల్ క్రియేట్ చేస్తున్నా. ఈ ఓకే. పైథాన్ ఫైల్ క్రియేట్ చేసినప్పుడు దిస్ ఈస్ లైక్ పైథాన్ సెషన్స్ అని క్రియేట్ చేసిన. ఇక్కడ నేను డాట్ పీవై అని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. నిన్న నేను ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే ఐ జస్ట్ వెన్ త్రూ దిస్ ఆప్షన్. ఓకే. 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 ఇఫ్ యూ గో త్రూ దిస్ ఆప్షన్ యూ డోంట్ నీడ్ టు గివ్ డాట్ పీవై. ఓకే. 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 సరే క్రియేట్ అయిపోయింది. ఈ పైథాన్ క్రియేట్ చేసినాక ఈ ఇంపోర్ట్స్ అవన్నీ ఐ కమ్ లేటర్ ఇన్ ద టైమ్ వెన్ వీ నీడ్ ఓకే. దోస్ థింగ్స్ ఐ కమ్. అండ్ ఇన్ యస్టర్డేస్ క్లాస్ ఐ టోల్డ్ యూ హౌ టు క్రియేట్ ఎ క్లాస్. యా. ఒక క్లాస్ అనేది క్రియేట్ చేసుకొని ఐ జస్ట్ క్రియేట్ విత్ సమ్ స్టాండర్డ్స్. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దిస్ పర్టిక్యులర్ ఫైల్స్ వాట్ ఎవర్ యూ ఆహా. సీ హియర్ ఆహా. దీన్ని మాడ్యూల్స్ అని అంటారు అవును. పైథాన్. ఓకే. అవును. ఇప్పుడు మీరు జావా అయినా టైప్ స్క్రిప్ట్ అయినా చూస్తే జావా ఫైల్స్ టైప్ స్క్రిప్ట్ ఫైల్స్ అంటారు, కానీ పైథాన్లో మాడ్యూల్స్ అంటారు. మాడ్యూల్స్ ఓకే. అంటారు, ఓకే. సో ఈచ్ అండ్ ఎవ్రీ డాట్ పీవై ఫైల్ ఈజ్ ఏ డాట్ పీవై ఫైల్ ఈజ్ ఏ మాడ్యూల్. మాడ్యూల్. ఓకే. మాడ్యూల్, ఈ ఓకే. మాడ్యూల్లో
వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి దీని అంటే ఇఫ్ ఓకే, ఐ జస్ట్ కంపేర్ బికాస్ ఐఎమ్ వెరీ గుడ్ అట్ జావా. ఓకే, అందుకే ఓకే. కంపారిజన్ చేస్తాను ఎప్పుడు. ఓకే, ఓకే. మీరు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో జావా అయినా టైప్ స్క్రిప్ట్ అయినా మీరు వెళ్ళిపోతే హుహు. ఇక్కడ ఇచ్చిన నేమ్, ఇక్కడ ఇచ్చిన నేమే ఇక్కడ ఆ! ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఓకే. పైథాన్లో అలా కాదు. మాడ్యూల్ నేమ్ కెన్ బి సంథింగ్, ద క్లాస్ నేమ్ కెన్ బి సంథింగ్. ఓకే. ఓకే, యాహ్! యాహ్! I గుర్తుందండి. gave అవునండి. Python session and I gave Python class. Now in this I'm declaring a method called M1. యాహ్! ఓకే, అండ్ ఇన్ M1 ఇక్కడ సెల్ఫ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సెల్ఫ్ అంటే ఏంటో చూపిస్తాను, చెప్తాను మీకు కొంచెంసేపట్లో. ఓకే. ఓకే, ఇన్‌స్టెన్స్ అంటారు. యాహ్! యాహ్! యా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు, సెల్ఫ్ వచ్చిన తర్వాత ఐ టోల్ యూ అబౌట్ ద ప్రింట్ స్టేట్మెంట్. సో ద ప్రింట్ యాహ్! స్టేట్మెంట్ ఈస్ అవుట్‌పుట్ టెస్ట్. ఇది టెస్ట్. యాహ్! పైథాన్. ఓకే, దిస్ ఇస్ హుహు. ప్రింట్ స్టేట్మెంట్ ఇన్ పైథాన్. సరే, ఓకే. ఇది బాగానే ఉంది. క్లాస్ రాశాను, ఫంక్షన్ రాశాను, ప్రింట్ స్టేట్మెంట్ రాశాను. ఇది ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎలా? ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ సమ్ కోడ్ ఆబ్జెక్ట్. ఇన్ పైథాన్, ద ఆహా! ఫస్ట్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ద క్లాస్. ఓకే. ఆబ్జెక్ట్ క్రియేషన్ ఈజ్, హౌ డు యూ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్, యూ కెన్ సే obj ఈక్వల్ టు హుహు. ద క్లాస్ నేమ్ హుహు. and the brackets open and close. సో ఓకే. వెన్ యూ డూ దిస్, అంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ క్లాస్కి మీరు ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారని, దట్ ఈస్ వాట్ యుర్ రిప్రజెంటింగ్, యువర్ టెలింగ్ యువర్ కోడ్. ఓకే, ఓకే. ఎప్పుడైనా ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారంటే ఆ ఆబ్జెక్ట్ యూజ్ చేసి, ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఆహా! అందులో ఉన్న మెథడ్స్ ఎన్ని ఉంటుంది, మెథడ్స్ అయినా, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అయినా, గ్లోబల్ వేరియబుల్స్ అయినా, ఏవైనా యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ ఓకే. ఇప్పటి వరకు అయితే మనం ఒక మెథడ్ ఒకటే రాసాం కాబట్టి హ్మ్. విత్ దాట్ ఆబ్జెక్ట్ ఐఎమ్ గోయింగ్ టు కాల్ ద మెథడ్. ఓకే. ఓకే, సో నౌ ఇఫ్ ఐ ఓకే. రన్ దిస్ కోడ్, ఐల్ బి గెటింగ్ ద అవుట్పుట్ వాట్ ఎవర్ ఐ గేవ్ ఇన్ ద ప్రింట్ స్టేట్మెంట్. ఓకే, ఓకే. డి నాట్ రెఫర్ టు ద పర్టికులర్ వన్. హ్మ్. ఐ హ్యావ్ టు సతీష్ ఒక్క నిమిషం. ఈ ఈ ఇప్పుడు ఇప్పుడు డెఫినిషన్ కదా! డిఫైన్ చేస్తున్నారు మీరు. ఆ వేరియబుల్‌ని. ఓకే. కానీ ఆ కామాస్ అది సెమికోలన్ ఇవన్నీ ఎ జస్ట్ ప్రాక్టీస్ చేస్తేనే దట్స్ ఐ నో ఇట్ కోడింగ్ అట్లుంటుంది. ఇప్పుడు చూడండి సెల్ఫ్ తర్వాత సెమికోలన్ ఇచ్చారు చూడండి. ఆహ్, అది ఇవ్వకపోతే మనకి అంటే హౌ యూ నో దట్ వి నీడ్ టు గివ్ దట్ సెమికోలన్ దేర్. అదే రూల్స్ ఎట్లా నేర్చుకోవడమే, నేర్చుకోవడమే. ఇవి సపోజ్ అంతే. మీకు ఇవి ఎట్లా అంటే, మీరు హిందీ హిందీ వచ్చా మీకు? వచ్చు. మ్మ్. హిందీలో మనం మనం తెలుగు అయితే వచ్చు మనకి. హిందీ ఒత్తులు నేర్చుకునేటప్పుడు అవి. హ్మ్. హ్మ్. ఒత్తులు కాదు, ఆ! వెకాబులరీ కావాలి మనకు. సపోజ్ ఇప్పుడు ఆ! ఆ, జన్నత్ అనుకున్నాం అనుకోండి. హిందీలో ఓకే. జన్నత్ అంటే స్వర్గం, తెలుగులో స్వర్గం. స్వర్గానికి హిందీలో జన్నత్ అంటాం. అవునా? అవును. ఇప్పుడు అవునండి. హిందీలో స్వర్గాన్ని ఇది ఎలా అంటారు అని చెప్పేసి అంటే ఏం చెప్తాం? ఏం చెప్పలేం, చె గుర్తుపెట్టుకోవాలి చెప్ అంతే అది. గుర్తుపెట్టుకోవాలంతే. ద ఓకే. సో, వెకాబులరీ, ప్రాక్టీస్. హుహు. వెకాబులరీ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. అలానే ప్రాక్టీస్. ఈ హుహు. సింటాక్స్, ఇప్పుడు ఏ ప్రోగ్రామింగ్ సింటాక్స్ అని లాంగ్వేజ్ అంటారు. అయినా సింటాక్స్ ఉంటుంది. ఇక్కడ వెకాబులరీ ఎట్లా అంటామో లాంగ్వేజెస్ కి సింటాక్స్ సింటాక్స్. ఉంటుంది. యాహ్! సింటాక్స్ అన్నప్పుడు ఒక క్లాస్ని డిక్లేర్ చేసినప్పుడు దాని రూల్స్ ఏంటి, ఒక మెథడ్ని డిక్లేర్ చేసినప్పుడు రూల్స్ ఏంటి, అవన్నీ చెప్తారు. చెప్తారు. ఓకే, యాహ్! ఇప్పుడు యాహ్! ఒక అండి. మెథడ్ని డిక్లేర్ చేసినప్పుడు ఎప్పుడైనా మెథడ్ నేమ్ షుడ్ స్టార్ట్ విత్ స్మాల్ కేస్, అండ్ దానికి ఖచ్చితంగా బై డిఫాల్ట్ ఒక వేరియబుల్ ఉంటుంది. అది డిఫాల్ట్ వేరియబుల్ ఇస్ సెల్ఫ్. సెల్ఫ్. అవునండి. ఓకే, ఇది ఎందుకు పెడతారు అంటే, ఎందుకు పెడతారన్నా డిస్క్రిప్షన్లో ఏ లాంగ్వేజ్కైనా ఒక ఒక ఇప్పుడు సెమికోలన్ పెట్టారు. ఇది హ్మ్. ఎందుకు అని చెప్తే సింటాక్స్లో ఉంటుంది. అవును. ఓకే, ఇది వేరే విధంగా రాస్తా అంటే కుదరదు, ఎందుకంటే ఆ కుదరదు. లాంగ్వేజ్కి అలా రాస్తేనే అర్థమవుతుంది. అర్థమైంది. యాహ్! ఓకే, స్ యాహ్! సో దిస్ విల్ బీ కమింగ్ బై సింటాక్స్. మీరు సింటాక్స్ నేర్చుకోవాలి అలాంటి. అండ్ ఫర్ యువర్ క్వశ్చన్ ద ఆన్సర్ ఈస్, ఇదే కాదు ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నా సింటాక్స్ నేర్చుకోవాల్సి వస్తుంది. అంతే అండి. యూ నీడ్ టు హ్యాండ్స్ ఆన్ అండి. అది చేస్తా ఉంటే యాహ్! యాహ్! యా, ఓకే అండి. సతీష్ థాంక్ యూ. yeah, sure. So now you have to run this code. If you want to run this code, where is the terminal? Okay. This is executing the whole code. Okay. హ్మ్.
మళ్ళీ దాని లోపల కూడా వెళ్ళిపోదాము. ఓకే. యు నో దిస్ యూనిక్స్ కమాండ్. సిఎం అవును, యూనిస్ కమాండ్ అవును. జస్ట్ గోయింగ్ టు రన్ త్రూ దట్. ఓకే, నవ్ ఐ ఎగ్జిక్యూటెడ్ దిస్ కమాండ్. ఓకే, యా. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఫస్ట్ కోడ్ ఎక్కడికి వెళ్తుంది? ద కోడ్ విల్ గో టు దిస్ సిక్స్త్ లైన్ ఆఫ్ కోడ్. సిక్స్త్ ఓకే. లైన్ ఆఫ్ కోడ్కి వెళ్ళి ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఆ ఆబ్జెక్ట్ డాట్ M1 అన్నప్పుడు ఈ M1కి వెళ్ళి ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. దట్ ఈస్ ద ఫ్లో. లో. ఓకే, ఓకే. సో దిస్ ఈస్ a జనరల్ సెటప్ ఆఫ్ a క్లాస్, a మాడ్యూల్, క్లాస్, ఆబ్జెక్ట్. ఫంక్షన్. ఓకే, ఏమన్నారు సతీష్, ఒక్క నిమిషం అండి చెప్పండి దిస్ అది ఈస్ ద మళ్ళీ జనరల్ కొంచెం. సెటప్ ఆఫ్ a మాడ్యూల్, a ఓకే. class, a function. ఓకే, క్లాస్ ఫంక్షన్. ఓకే. ఇవి మూడు సెటప్ చేసాం మనం. ఓకే, మాడ్యూల్, ఫైన్. క్లాస్, ఫంక్షన్. ఓకే. And you know how to call it or create an ఆబ్జెక్ట్. object and how to call the function also. యా. Okay. యస్ యస్. ఇప్పుడు now you have to know about these variables. నిన్న యా. I ఈక్వల్ టు 10 అని చెప్పాను. ఓకే, బాగానే ఉంది, ఈజీగానే ఉంది. కాకపోతే దేర్ విల్ బీ సమ్ యాక్సెసింగ్ స్కోప్స్. ఇప్పుడు నేను చెప్పే ఈ టాపిక్లో వేరియబుల్స్ ఎలా ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి దాని స్కోప్ చెప్తున్నా. బేసిక్గా ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ద స్కోప్ ఆఫ్ ఏ వేరియబుల్. ఓకే, ఓకే. ఎన్ని రకాల వేరియబుల్స్ ఉంటాయి పైథాన్లో? లోకల్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్, ఇన్స్టెన్స్ వేరియబుల్ అని క్లాస్ లెవెల్ వేరియబుల్. వేరే లాంగ్వేజెస్లో మూడే ఉంటాయి. ఓకే, ఓకే. దీంట్లో 4 ఉంటాయి. ఓకే. ఓకే, ఫస్ట్ లోకల్ వేరియబుల్. ఈ లోకల్ వేరియబుల్ అంటే ఏంటి? సి నౌ వాట్ ఐ డిడ్, ఐ క్రియేటెడ్ ఏ క్లాస్ అండ్ ఐ హ్యావ్ ఏ ఫంక్షన్. ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ వన్ మోర్ ఫంక్షన్. సో ఐఎమ్ సేయింగ్ డెఫ్ m2. Okay, and now what I'm saying I equal to, or I'll say local equal to 10. ఓకే, సో యూఆర్ కాలింగ్ లోకల్ వేరియబుల్స్. ఒక వేరియబుల్ లోకల్ అనే వేరియబుల్ ఇచ్చి దానిలో 10 స్టోర్ చేస్తున్నా, దానిలో 10 స్టోర్ చేస్తున్నా. ఓకే. సో స్టోర్ చేసినాక నాకు యాక్సెస్ చేయాలనుకుందాం అనుకో, యూ కెన్ సే ప్రింట్ ఆఫ్ 10. ఓకే, ప్రింట్ ఆఫ్ 10 అని చేస్తా. సో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇన్ దిస్ లోకల్, యా. లోకల్లో 10 ఉంటే ఇక్కడ ప్రింట్ ఆఫ్ 10, ఎయిత్ లైన్ ఆఫ్ కోడ్లో 10 ప్రింట్ అవుతుంది, 20 ఫంక్షన్లో ఉంటే 20 ఫంక్షన్లో ప్రింట్ అది అవుతుంది. వస్తుంది. యా. ఓకే, నా వాట్ ఐమ్ గోయింగ్ టు డూ, ఐఎమ్ గోయింగ్ టు సే obj డాట్ m2. యా. ఓకే, m2. ఇప్పుడు నేను సతీష్ ఇది ప్రతిసారి మనము M1 M2 పెట్టకుండా ఒకటే వేరియబుల్ ఆబ్జెక్ట్ ఇయ్యలేమా మీద, అంటే సారీ వేరియబుల్ అంటే ఐమ్ జస్ట్ సేయింగ్ ప్రతిసారి రాసినప్పుడు ప్రతిసారి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాన్ని రన్ చేయాలంటే అంటే ఒక ఇన్స్టెంట్ ఉండదా? ఆ ఇన్స్టెన్సే ఇది, ఇన్స్టెన్సే ఆహా. ఆబ్జెక్ట్. సి ద పర్పస్ ఆఫ్ దిస్ ఈస్, ఆ, మీరు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారు అంటే ఆహా. ఈ పర్టికులర్ క్లాస్లో రన్ చేసుడు. చాలా ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే. ఈ ఫంక్షన్లో నీకు ఏ ఫంక్షన్ కావాలనో ఎగ్జిక్యూట్ చేయడానికి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే. ఓకే, దీనివల్ల నీకు స్కోప్ డిఫైన్ అయిపోతుంది. ఇప్పుడు నీకు ఈ ప్రింట్ స్టేట్మెంట్ అవసరం లేదు, ఓన్లీ ఇది ఓకే. కావాలి నీకు. ఓకే. అలాంటప్పుడు ఏం చేయాలి? M2ని మాత్రమే కాల్ చేయొచ్చు. M2ని కాల్ చేస్తే ఇది మాత్రమే రన్ అవుద్ది, ఈ పర్టికులర్ రన్. సెట్ ఆఫ్ లైన్ ఆఫ్ కోడే రన్ అవుద్ది. ఇది ఓకే. అవసరం లేదు. సో నీకు అవసరం లేదు. రెండు కావాలనుకున్నప్పుడు రెండు కాల్ చేసుకో, దట్ ఈస్ ఫైన్. బట్ ఓకే. ఓన్లీ స్పెసిఫిక్ కావాలనుకున్నప్పుడు నువ్వు స్ప్లిట్ చేయలేవు కదా. నీకు ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒకటే దానిలో రావాలనుకుంటే యూ హ్యావ్ టు రైట్ ఆల్ దిస్ ఇన్ వన్ సింగిల్ ఫంక్షన్. ఇక్కడ రాయడమే ఉత్తమం. అది ఓకే, సరే ఇది వన్ సింగిల్ రాయొచ్చు కదా, ఫంక్షన్. మరి ఇప్పుడు ఇంకో ఫంక్షన్ ఎందుకు క్రియేట్ చేస్తావంటే యూ విల్ గెట్ టు నో. దీనివల్ల గెట్ టు నో. చాలా ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఓకే. అన్ని కలిపి ఒకటే రాసావు అనుకో, అర్థం వెన్ యూ కాదు. హ్యాండిలింగ్, సారీ, యూ డు నాట్ గెట్ ఇట్. అర్థం కాదు అంటే అన్ని ఒకటేసారి రాస్తే అర్థం కాదని అంటే కన్ఫ్యూజ్. సో అర్థం ఇట్లయితే కాదని రాస్తే కాదు, ఈజీ ఉంటుంది. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు మెయింటెనెన్స్ ఆఫ్ కోడ్ విల్ బి డిఫికల్ట్. ఓకే. గాట్ అర్థం ఇట్. అవుతుంది, అర్థమవుతుంది. అర్థమవుతుంది కానీ కోడ్ మెయింటెనెన్స్, ఇప్పుడు నువ్వు లార్జ్ ప్రాజెక్ట్ చేసావు అనుకో, ఒక ఓకే. 1000 లైన్స్ ఆఫ్ కోడ్ రాసావు, 100% పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. అవును. కాకపోతే మెయింటెనెన్స్ అనేది ఎక్కడ వస్తుందంటే ఓన్లీ స్పెసిఫిక్ కండిషన్స్ నువ్వు రాయాలనుకున్నప్పుడు. ఇప్పుడు నేను చెప్పిన కండిషన్లో ఇది ఒకటే రన్ అవ్వాలి. సపోజ్ ఇది 1000 లైన్స్ ఆఫ్ కోడ్ రాసావు, ఈ 1000th లైన్లో ఉంది. ఓకే, అవును. ఇప్పుడు నీకు 1000th లైన్లో ఉన్నది డైరెక్ట్గా నీకు అవుట్పుట్ రావాలనుకుంటున్నావు. అప్పుడు ఏం ఉమ్, చేయాల్సి ఉమ్. వస్తుంది? 998 లైన్స్ ఆఫ్ కోడ్ కమెంట్ చేసి ఈ ఒక్కటే రెండే రన్ చేయాలి. అర్థమైంది. అలాగా సో మనం సపరేట్ సపరేట్ రాసుకుంటే ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది. మెయింటెనెన్స్ ఈజీ. అవునండి. కరెక్ట్. గుడ్ ఓకే, అంటే పాయింట్ అండి. మీకు
ఫంక్షన్ ఎక్కడ రాయాలన్నది యూసేజ్లో మీకు ఇప్పుడు లీడ్ పొజిషన్లో ఉండి మీకు అర్థం కావాలనుకోండి, ఇప్పుడు ఈ ఫంక్షన్ కింద ఎలిజిబుల్లా కాదా అని మీకు అర్థం కావాలంటే యా రిమెంబర్ దట్స్ కోడింగ్లో స్టాండర్డ్ ఉంటుంది ఒకటి ఏంటంటే ఎనీ యా లైన్ ఆఫ్ కోడ్ దట్ ఈస్ రిపీటెడ్ మోర్ దెన్ 2 టైమ్స్. ఇప్పుడు ఈ ఎనీ కోడ్ లైన్ ఆఫ్ ఇక్కడ ఓకే రాశాను. ఓకే ఓకే, ఈ కోడ్ ఇక్కడ కూడా రాశాను. ఈ రెండు చెప్పండి. చోట్ల కోడ్ ఏంటి? సేమ్ కోడ్. అవును బేసిక్గా కోడ్ సేమ్. అలాంటప్పుడు ఏం చేస్తారంటే కోడింగ్ స్టాండర్డ్స్లో ఏం చెప్తారంటే రైట్ వన్ స్టాండర్డ్ మెథడ్, కామన్ మెథడ్. ఓకే ఓకే, యా యా లోకల్ వేర్ అని ఒక మెథడ్ రాసుకొని, దాంట్లో అన్ని స్టోర్ చేసుకోవచ్చు. లోకల్ వేర్ అని రాసుకొని ఈ కామన్ లైన్స్ ఆఫ్ కోడ్ని ఇక్కడ పెట్టేసి నౌ ఇప్పుడు ఇక్కడ రావాల్సింది కదా బెన్ జనరల్, ఇక్కడ ఉన్న కోడ్ తీసేసావు, ఇక్కడ ఉన్న కోడ్ తీసేసాము. అవును సో వాట్ యు నీడ్ టు డూ, యు హావ్ టు సే సెల్ఫ్ డాట్ లోకల్ వేర్. ఇక్కడ కూడా సెల్ఫ్ డాట్ లోకల్. ఇది ఇలా చేయాలి ఎప్పుడైనా. ఓకే సో అది కాల్ ఓకే. చేస్తుంది ఆ ఫంక్షన్ని. ఆ ఫంక్షనే కదా ఫంక్షన్ టర్మినాలజీ. యా అవును యా అవును. అర్థమైందండి అర్థమైంది. ఆ ఓకే. చిన్న సెల్ఫ్ లోకల్ వేర్ యూఆర్ కాలింగ్ அந்த కోడ్ ఎక్కడో ఉంటుంది కానీ యూఆర్ కాలింగ్ దట్ త్రూ యూజింగ్ దట్ ఫంక్షన్. అవును. సో ఇప్పుడు ఇక్కడ మనకు 2 లైన్స్ ఉంది, రేపన్న రోజు 10 లైన్స్ అయింది అనుకోండి. అవును అది ఇక్కడ కాండి 10 లైన్స్ నువ్వు మనం ఇక్కడే మార్చేది, కానీ ఇక్కడ అవును మార్చాల్సిన అవసరం లేదు, ఇక్కడ మార్చాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. అండ్ సో ఇక్కడ దాన్ని చూడండి, ఇప్పుడు 10 లైన్స్ అయితే ఇక్కడ 10 లైన్స్ ఉంటుంది, ఇక్కడ 10 లైన్స్ ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ 20 లైన్స్ యూ యా కెన్ హ్యావ్ జస్ట్ వన్ 10 లైన్ అండ్ యూ కెన్ యా కంప్లీట్ వేర్ ఎవర్ యూ వాంట్. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఒక్క దగ్గర చేంజ్ చేస్తే అన్ని చేంజ్ అయిపోతాయి ఇన్స్టెడ్ ఆఫ్ అన్ని చేంజ్ చేంజింగ్ అయిపోతాయి. ఎవ్రీథింగ్. ప్రతి ఒక్క ప్లేస్లో వెళ్ళి చేంజ్ చేసే బదులు ఇక్కడ ఒక ప్లేస్లో సెట్ చేస్తే ఎక్కడ కాల్ చేసినా కానీ అక్కడ రిఫ్లెక్ట్ అయిపోతుంది. రిఫ్లెక్ట్ అవుతుంది. యా యా అండర్స్టూడ్ అండి అండర్స్టూడ్. Got it? యా. యా యా ఒక్క క్వశ్చన్ సారీ సతీష్. ఇప్పుడు ఈ కోడ్ రాశారు చూడండి మీరు 100 లైన్స్ అన్నారు. మనం దానికి సపరేట్ మాడ్యూల్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. మాడ్యూల్ ఆ, నేను అదే చెప్పాను మీకు. ఆ, మాడ్యూల్ మీరు డిసైడ్ అవ్వాల్సింది. సి రియల్ టైంలో కూడా అంతే, అంటే వేరే లాంగ్వేజ్ కూడా అంతే అవుతుంది. మాడ్యూల్ ఉమ్, అనేది మీకు నిన్న ఆన్లైన్ బ్యాంకింగ్ చెప్పాను. అవును ఆన్లైన్ బ్యాంకింగ్లో అకౌంట్ సమ్మరీకి ఒక ఫైల్, అంటే జనరల్గా ఇప్పుడు నేను ఆన్లైన్ బ్యాంకింగ్ ఆటోమేట్ చేయాల్సి వస్తే ఉహు, వాట్ హ్యాపెన్ ఈస్ వాట్ ఐ డూ ఈస్ ఐ జస్ట్ క్రియేట్ వన్ మాడ్యూల్ ఫర్ అకౌంట్ సమ్మరీ, వన్ మాడ్యూల్ యా ఫర్ థర్డ్ పార్టీ యా ట్రాన్స్ఫర్, వన్ మాడ్యూల్స్ ఫర్ కార్డ్ అని చెప్పేసి అలా నేను యా డివైడ్ చేసుకుంటాను. ఆ ఓకే డివైడ్ కరెక్ట్. చేసుకున్న మాడ్యూల్లో మళ్ళీ మీకు ఫర్దర్ యా వ్యూ కంప్లీట్ సమ్మరీ, వ్యూ సమ్మరీ, లాస్ట్ అండ్ ట్రాన్సాక్షన్స్, యా అవన్నీ ఒక్కొక్కటి మెథడ్. ఇది వ్యూ యా కంప్లీట్ సమ్మరీ, ఇది లాస్ట్ అండ్ ట్రాన్సాక్షన్స్, యా ఇది అన్ని ఒక అకౌంట్ దగ్గర బ్యాలెన్స్. కాల్ చేసి రన్ చేస్తాం. యా అర్థమైంది సతీష్. థ్యాంక్ యూ. యా యా షూర్. దట్స్ అ వే సో ఇస్ రియల్లీ బెస్ట్ ప్రాక్టీసెస్ అంటారు మెయింటెనెన్స్ వల్ల అన్నిట్లో. థ్యాంక్స్ సతీష్. యా గో యా. ఫర్ ఇట్. Okay, so now what I did, I declared one more method called M2, and this M2 is okay. ఇక్కడ LVAR వాడదాం. So we shall use this. Okay. So I declared a function called local var and I declared a variable called 10 and I called it 10. సరే, ఇక్కడ నేను 10 డిక్లేర్ చేసుకున్నా. ఈ 10ని మళ్ళీ వేరే ప్లేస్లో యాక్సెస్ చేయవచ్చు, అంటే యూ కాంట్ యూజ్ ఇట్ అబౌవ్, అది పైకి యూజ్ చేయరాదు. వి షల్ యూజ్ ఇట్ అట్. క్లాస్ కిందనే యూజ్ చేయాలి. యా సో నేను ఇక్కడ లోకల్ వేరియబుల్లో 10 అని ఇక్కడ డిక్లేర్ చేసుకున్నా, దీన్ని కాల్ చేస్తున్నా, ఎర్రర్ లేదు. సరే, ఎర్రర్ లేదుగా అని చెప్పేసి అది ఇక్కడ కూడా కాల్ చేస్తే పని చేస్తుంది అంటే పని చేయదు. ఓకే. ఓకే సో లోకల్ వేరియబుల్ ఈజ్ ఎ వేరియబుల్ దట్ ఈస్ డిఫైన్డ్ ఆర్ ఇనిషియలైజ్ ఈ ప్రాసెస్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టర్మినాలజీలో ఇనిషియలైజేషన్ అంటారు. ఇనిషియలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ అసైనింగ్ ఎ వాల్యూ టు ఏ వేరియబుల్. దీన్ని ఇనిషియలైజేషన్. ఇనిషియలైజేషన్ అంటారు. ఓకే. ఇన్స్టలేషన్ అసైనింగ్ ఏ వాల్యూ టు ఏ వేరియబుల్, అంటే ఒక ఈక్వల్ టు సింబల్ ఉందనుకోండి, ఒకటే ఈక్వల్ టు సింబల్, అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు, ఒక వేరియబుల్లోకి వాల్యూని అసైన్ చేస్తున్నారని అర్థం. ఓకే ఓకే, ఈ ప్రాసెస్ని ఇనిషియలైజేషన్ చేస్తున్నారు.
సో ఇక్కడ ఇనిషియలైజేషన్ ఇఫ్ ద వేరియబుల్ ఇనిషియలైజేషన్ హ్యాపెన్స్ ఇన్సైడ్ ఏ ఫంక్షన్, ఈ ఫంక్షన్ లోపల మీన్స్ ఆఫ్టర్ దిస్ కోలన్ వాట్ Yep. ఎవర్ రైటింగ్ ఇన్సైడ్ దిస్, Yep. inside that function if the initialization happens, then Okay. this variable local is called local variable. ఎందుకంటే Okay. ఈ 10 అనేది ఇందులోనే యూజ్ చేయొచ్చు, బయటికి Mhm. వచ్చేస్తే మాత్రం దానికి పని అర్థం చేయదు. కాదు, అంటే దానికి స్కోప్లో లేదు, అర్థం కాదు. దానికి తెలియదు ఎక్కడ తెలీదు. ఇనిషియలైజ్ చేసామని చెప్పి తెలియదు. ఓకే. ఓకే, సో దీస్ ఆర్ లోకల్ వేరియబుల్స్. ఓకే. Local variables are the variables for which initialization happens inside the function. ఓకే, ఫంక్షన్. యా. సరే. యా, ఈ ఎర్రర్ ఎందుకంటే ఏం లేదు అని చెప్పి చెప్తుంది, సో జస్ట్ పుట్ పాస్. ఓకే, తీసేస్తా కొంచెంసేపట్లో. ఓకే. సో లోకల్ వేరియబుల్ మీకు అర్థమైంది. యా. డిక్లేర్ ఓకే, ఇన్సైడ్ ద ఫంక్షన్ యాక్సెప్టబుల్ ఓన్లీ విత్ ద. నెక్స్ట్ ఐమ్ గోయింగ్ టు గో ఫర్ గ్లోబల్ వేరియబుల్. ఓకే. గ్లోబల్ గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటి? ఎనీ వేరియబుల్ దట్ ఈస్ అవుట్ సైడ్ ద క్లాస్. ఓకే, క్లాస్కి బయట ఉంటుంది కంప్లీట్గా. సో ఓకే. జీవార్ ఈక్వల్ టు 20 అని ఇస్తున్నాం. ఓకే, ఓకే. ఇది గ్లోబల్ వేరియబుల్. జీ అంటే ఓకే. గ్లోబల్ అని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకోండి. ఓకే. జీవార్ ఈక్వల్ టు 20. సరే, ఓకే. జీవార్ ఈక్వల్ టు ఒక గ్లోబల్ వేరియబుల్ డిక్లేర్ చేశా, దాని యూసేజ్ ఎలా? యూ కెన్ సే ప్రింట్ ఆఫ్ జీవార్. ఎర్రర్ ఏం ఓకే. రాదు, యూ కాన్ సీ అన్ ఎర్రర్. ఓకే, ఇట్ విల్ వర్క్. ఓకే. ఓకే, ఇందులోకి వెళ్ళి జీవార్ కాల్ చేయండి, పని చేస్తుంది. ఇందులోకి వెళ్ళి కూడా జీవార్ కాల్ చేయండి, ఇట్ విల్ వర్క్. ఓకే. ఓకే, ఎనీ సో క్లాస్ ఇట్ విల్ వర్క్. ఎనీ ఫంక్షన్ ఇట్ విల్ వర్క్. ఎనీ ఓకే. ఫంక్షన్ ఓకే. ఇన్సైడ్ ఎనీ క్లాస్ ఇట్ విల్ వర్క్. ఇఫ్ యూ ఓకే, గివ్ దట్ global variable outside the class. Okay. outside the class. ఓకే, సో మరి ఇక్కడ జీవార్ ఎక్కడ యాక్సెస్ చేయొచ్చా అంటే యూ కెన్ సే ప్రింట్ ఆఫ్ జీవార్. ఓకే, దిస్ ఆల్సో విల్ వర్క్. ఇక్కడ డైరెక్ట్గా ఆ వేరియబుల్ని మీరు డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ కూడా చేసుకోవచ్చు. ఓకే. ఓకే, ఇక్కడ మీరు రన్ చేసేటప్పుడు ఆబ్జెక్ట్ ఎందుకు ఇవ్వలే, ప్రింట్ ఎందుకు ఇచ్చారు ఇక్కడ కింద ఆహా, 22? ఇది ఇప్పుడు ఈ జీవార్ అని అదే చెప్పేది. ఇప్పుడు జీవార్ ఆ, అనేది క్లాస్కి సంబంధం లేదు. సి లేదు. వెన్ ఓకే. యూర్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ మీన్స్ విత్ అది ఇన్ ద ఒక క్లాస్. క్లాస్ రిలేటెడ్ విషయం అని చెప్పి అర్థం చేసుకోవాలి మీరు. ఓకే. క్లాస్లో ఓకే. ఉన్న వాటిని మీరు యాక్సెస్ చేయాలనుకుంటే ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్. అవసరం వస్తుంది. ఓకే. క్లాస్కే ఓకే. సంబంధం లేదు. ఇప్పుడు జీవార్ అనేది ఇట్ ఈస్ అబౌవ్ ద క్లాస్, సో అప్పుడు ప్రింట్. ఓకే. సో మీరు డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే సతీష్, ఓకే, అవుట్సైడ్ ద క్లాస్ విత్ ఇన్ ద క్లాస్. ఓకే. ఎస్. సో ఇప్పుడు మీరు ఇది రన్ చేశారనుకోండి, లెటస్ ఇక్కడ ఫ్లో చూడండి, జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద ఫ్లో. అంటే ఫ్లో డీబగ్గింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ డీబగ్గింగ్ కాన్సెప్ట్కి మీకు ఫ్లో అర్థం కావాల్సిన అవసరం చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్. చాలా అవసరం. ఎస్, 100%. ఓకే, సో ఫస్ట్ కోడ్ ఎక్కడికి వెళ్తుందంటే ఇట్ విల్ గో టు 19th లైన్. ఓకే. 19th లైన్కి వెళ్తుంది. సరే, మీరు ఏం ఓకే. చెప్పారు? 19th లైన్లో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయమని చెప్పారు, క్రియేట్ చేసి పెట్టుకుందాం. ఓకే, క్రియేట్ చేయమన్నారు. ఇన్ 20th లైన్ యూ కాల్డ్ M1. అయితే ఈ ఆబ్జెక్ట్ దేనికి? క్లాస్ పైథాన్ సెషన్ క్లాస్కి ఈ ఆబ్జెక్ట్. సో పైథాన్ సెషన్ క్లాస్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్తుంది, 13th లైన్ థర్డ్ లైన్ ఆఫ్ కోడ్కి వెళ్ళిపోతుంది. దానిలో మీరు దాంట్లో ఏం చేశారు? M1 కాల్ చేశారు. కాల్ M1 చేశారు. కోసం సెర్చ్ చేస్తుంది, ప్రింట్. M1 ఇది. ఓకే, ఓకే. M1లో ఏముంది? ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్. సో యా. వాట్ డిడ్ ఇట్ డూ? ఇట్ ప్రింటెడ్ ది ప్రింట్ వాల్యూ. ఓకే, వాల్యూ. యా, ప్రింట్ టెస్ట్ చేసింది. ఫైల్ ఇది. యా. దాని తర్వాత లోకల్ వేర్, అక్కడ మీరు ఫంక్షన్ కాల్ చేస్తారు. లోకల్ వేర్ ఎక్కడ ఉంది? దిస్ ఈస్ హియర్. కింద. యా. ఇందులో మీరు లోకల్. 10 డిక్లేర్ చేశారు, 10 ప్రింట్ చేశారు. 10 డిక్లేర్ చేశారు, ప్రింట్ చేశారు, 10 వచ్చింది. తర్వాత జీవర్ కాల్ చేశారు, యు గాట్ 20. 20 ఆల్సో. ఓకే, వై తర్వాత ఇట్స్ కమింగ్ 4 times? ఓకే. తర్వాత క్లియర్. ఇక్కడ ఇది అయిపోయింది. అవును. దీని తర్వాత ఇంకేం లేదు. ఇప్పుడు సపోజ్ ఇఫ్ యూ గో టు దీని తర్వాత ఇంకోటి ఉంది, మళ్ళీ జీవార్ ఉంది. జీవార్ ఉంది కాబట్టి మళ్ళీ 20 ప్రింట్ చేసింది. తర్వాత M1 అయిపోయింది కదా, M1 కంప్లీట్ అయిపోయింది. దెన్ ఇట్ విల్ గో టు నెక్స్ట్ 21 లైన్ ఆఫ్ కోడ్. 21 లైన్ ఆఫ్ కోడ్లో మీరు M2 కాల్ చేస్తున్నారు. M2 కాల్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ మళ్ళీ జీవా ప్రింట్ చేస్తారు, మళ్ళీ 20 వచ్చింది. సరే, అవును. దీంతో M2 అయిపోయింది. అవును. ఓకే, M2 అయిపోయింది. దెన్ అగైన్ యూ ప్రింటెడ్ జీవా. ఓకే, ఓకే. ఆ 20 ఇక్కడ వచ్చేసింది. సో యా, ఓకే, అవుట్పుట్ డెఫినెట్లీ యూ నీడ్ టు అండర్స్టాండ్ డీబగ్ కి.
ఏమన్నా యా ఓకే. యా అర్థమైందండి ఇది. నైస్. సో నౌ యూ నో హౌ టు ఇనిషియలైజ్ ఏ లోకల్ వేరియబుల్, ఏ గ్లోబల్ వేరియబుల్. ఓకే. ఇప్పుడు సతీష్ ఒక్కటి, ఎస్. నాకు అర్థమైంది. మీరు గ్లోబల్ బయట ఇవ్వాలి, లోకల్ లోపల ఇవ్వాలి. ఎందుకు ఇస్తారు గ్లోబల్ బయట? యాక్చువల్లీ ఏం యూజ్ అది అంటే? గ్లోబల్ వేరియబుల్స్ ఎప్పుడైనా మీ సిస్టమ్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్స్, ఇప్పుడు మీరు లాగిన్ అయ్యేటప్పుడు, మీరు ఆటోమేషన్ చేసేటప్పుడు ఆహా. లాగిన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్ ఎప్పుడైనా గ్లోబల్లోనే ఉంటుంది. ఓకే. సో గ్లోబల్ ఉండడం వల్ల ఏంటంటే ఏ టెస్ట్ కేస్ కానీ ప్రతి టెస్ట్ కేస్కి మీరు లాగిన్ లాగౌట్ చేసేటప్పుడు యూ నో నీడ్ టు క్రియేట్ అండ్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ ద్వారా మీరు యాక్సెస్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. డైరెక్ట్ యూ కెన్ యాక్సెస్ ఇట్. ఓకే. ఇప్పుడు 10 టెస్ట్ కేసెస్ ఉన్నాయి. 10 టెస్ట్ కేసెస్కి లాగిన్ చేయాలి, లాగౌట్ చేయాలి. లాగిన్ చేయాలనుకుంటే ఆహా. ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి కదా. సో అవును, 10 అప్పుడు టైమ్స్ ఒకటే మీరు, ఇన్స్టెంట్. ఎస్, వన్ ఇన్స్టెన్స్. ఓకే. ఓకే. వన్ వన్ ఇన్స్టెన్స్. వేరియబుల్, ఇన్స్టెన్స్ కాదు. ఇన్స్టెన్స్ అన్నప్పుడు ఆబ్జెక్ట్ అని వస్తుంది. వేరియబుల్. వన్ ఓకే, వన్ వేరియబుల్ కి వేరియబుల్. మొత్తం రన్ చేయొచ్చు. యా ఓకే. ఓకే సతీష్, అర్థమైంది. జస్ట్ నైస్ ఎగ్జాంపుల్. యా. నెక్స్ట్ ఈస్, ఇది చెప్తాను, ఇది కొంచెంసేపట్లో చెప్తాను. జస్ట్ వి షల్ గో టు క్లాస్ వేరియబుల్. యా. ఓకే. సో క్లాస్ వేరియబుల్ అంటే ఏంటి? సో క్లాస్ వేరియబుల్ ఈస్ ఏ వేరియబుల్ దట్ ఈస్ డిఫైన్డ్ ఇన్సైడ్ ద క్లాస్ అండ్ అవుట్ సైడ్ ద ఫంక్షన్. ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసి ఇఫ్ ఐ సే క్లాస్ వేర్ ఈక్వల్ టు 30 అని చెప్పాను. ఓకే. క్లాస్ వేర్ ఈక్వల్ టు 30 అని చెప్పాను. సో ఓకే. దీన్ని క్లాస్ లెవెల్ వేరియబుల్ అంటారు. ఓకే. ఓకే. కానీ కోడింగ్ రూల్స్ స్టాండర్డ్స్ ప్రకారం వెన్ యూర్ వర్కింగ్ ఇన్ కంపెనీ, ఎప్పుడైనా క్లాస్ లెవెల్ వేరియబుల్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ, దీస్ వేరియబుల్స్ షుడ్ బి డిఫైన్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద క్లాస్ నేమ్. ఇది రూల్. ఓకే. ఇది క్రియేట్ చేయను అంటే యూ, అంటే యాజ్ ఎ లీడ్ లెవెల్ యూ షుడ్ నాట్ యాక్సెప్ట్. యూ హ్యావ్ టు రిజెక్ట్ ద కోడ్. కోడ్ రివ్యూకి వచ్చినప్పుడు గిట్ హబ్కి యూ హ్యావ్ ఆహా. టు రిజెక్ట్ దట్ కోడ్. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ కోడింగ్ స్టాండర్డ్. ఓకే. ఎందుకు? అగైన్ ద రీజన్ ఇస్, సపోజ్ ఇదే పైథాన్ సెషన్ డాట్ పీవై ఫైల్లో సతీష్ వర్క్ చేస్తున్నాడు, కపిల్ కూడా వర్క్ చేస్తున్నాడు. ఓకే. ఇద్దరికి కలిపి ఒకటే 30 అని ఒక వాల్యూ కావాలి. ఓకే. I want to use somewhere 30 in my code, and Kapil also want to use somewhere 30 in his code. ఓకే. ఈ క్లాస్ లెవెల్లో డిక్లేర్ చేస్తే నాకు అర్థమైపోతుంది, ఓకే ఆల్రెడీ ఒక వేరియబుల్ ఎవరో డిక్లేర్ చేశారో ఐ కెన్ యూజ్ ఇట్ డైరెక్ట్లీ అని. ఇక్కడ డిక్లేర్ చేయకుండా ఇఫ్ యూ డిక్లేర్ ఇట్ సమ్వేర్ ఇన్ ద మిడిల్, హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్, హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఉన్నప్పుడు ఎవరో ఎక్కడో 30 డిక్లేర్ చేశారని చెప్పి నేను చెక్ చేయను. 100% నేను చెక్ చేయను, మీరు కూడా చెక్ చేయరు. కపిల్ ఒకవేళ రాయాల్సి వస్తే కూడా కపిల్ కూడా చెక్ చేయడు. దట్ ఈస్ నాట్ హౌ ఇట్ ఈస్. ఎందుకంటే 1000 లైన్స్, 1000 లైన్స్ ఆఫ్ కోడ్స్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క లైన్కి వెళ్ళి అబ్బో డిక్లరేషన్ లేదని చెక్ చేయం. అండ్ వన్ మోర్ ప్రాబ్లమ్ ఈస్, సివైజ్. ఇక్కడ నేను సీవార్ అని ఇచ్చిన, నేను సీవార్ ఇచ్చినా కానీ చెప్పి కపిల్ కూడా సీవార్ అని ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. హీ మేక్ యూ ఎన్వార్ అని చెప్పేసి ఇవ్వచ్చు. సో విత్ ద సేమ్ వాల్యూ దేర్ ఆర్ టూ వేరియబుల్స్ serving the same purpose in the same class. యా, దట్ ఈస్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్. ఎస్. సో ఎప్పుడైనా ఒక క్లాస్ వేరియబుల్ని డిక్లేర్ చేసినప్పుడు యూ హ్యావ్ టు డిక్లేర్ ఇట్ అట్ ద టాప్. టాప్. ఇది రూల్ అండి, ఇది ఎవ్రీ వన్ షుడ్ ఫాలో. ఓకే. cvar ఈక్వల్ టు 30. సరే, ఇక్కడ క్లాస్ లెవెల్ వేరియబుల్ డిక్లేర్ చేస్తాం. దీన్ని యాక్సెస్ చేయడం ఎలా? ఇఫ్ యూ జస్ట్ గో ఇన్ హియర్ అండ్ ఇఫ్ యూ సెండ్ ప్రింట్ ఆఫ్ సివైజ్. cvar ఇఫ్ యూ గివ్, ఇది ఒప్పుకోదు. ఓకే. ఓకే. ఇట్ వోంట్ అలౌ యూ. ఎందుకంటే ఓకే. దీనికి సీవేర్ అనేది ఇప్పుడు డైరెక్ట్ యాక్సెస్ చేస్తే ఇది గ్లోబల్ లెవెల్లో చెక్ చేసుకుంటుంది, గ్లోబల్లో సీవేర్ ఉందా లేదా చెక్ చేసుకుంటుంది, కానీ క్లాస్ లెవెల్ ఉన్న వేరియబుల్ని దీనికి కనిపించదు. ఇఫ్ ఓకే. యూ వాంట్ ఇట్ టు సీ దిస్ వేరియబుల్, ఇఫ్ యూ వాంట్ యువర్ కోడ్ టు సీ దిస్ వేరియబుల్, దానికి క్లాస్ నేమ్ ఇవ్వండి. క్లాస్ నేమ్ డాట్ సీవేర్ అని చెప్పేసి ఇవ్వండి. అప్పుడు రికగ్నైజ్ అయితే. అప్పుడు ఈ క్లాస్లో ఈ వేరియబుల్ ఉందని చెప్పి దానికి అర్థమవుతుంది. ఓకే. ఓకే. సో ఓకే. దిస్ ఈజ్ ద సేమ్ ఫర్ ఎనీ. మనము సతీష్, సారీ సతీష్, మనం M1 కి M2 కి ఎందుకు ఇవ్వలేదు క్లాస్ నేమ్? బికాస్ ఆఫ్ ఇన్సైట్ క్లా ఉంది అని. అది రికగ్నైజ్ అయిపోతుంది. యా. M1 ఇప్పుడు M2 ఇది వేరియబుల్ ఉంది చూడండి, సెల్ఫ్ M1, ఈ టాప్ M1 ఇచ్చారు చూడండి. లైన్ నెంబర్ చెప్పండి. 6. లైన్ నెంబర్ 6. ఓకే.
నేనేం అంటే సారీ పైథాన్ సెషన్ క్లాస్. సో ఇది వేరియబుల్ కి మీరు నంబర్ 10 లాగా చేశారు చూడండి. ఇది లైన్ నెంబర్ చెప్పండి, లైన్ నెంబర్ చెప్పండి. నంబర్ 10 ఇప్పుడు ఓకే. క్లాస్ కి ఆ, పెట్టారు. నువ్వు కంపల్సరీ మనం ఫంక్షన్ ఇది క్లాస్ డిక్లేర్ చేయాలి కపిల్, అప్పుడే రికగ్నైజ్ అవుతుంది అది. ఆ, యా సివార్ కి క్లాస్ నేమ్ ఇవ్వాలి. అవును. జస్ట్ క్వశ్చన్ డమ్ మైట్ బి డమ్మీ, బట్ M1 కి ఎందుకు ఇవ్వలేదని. M1 ఏంటంటే విత్ ఇన్ ద క్లాస్ ఉందని ఇస్తలేవు అంతే కదా. కాదు కాదు, ఇక్కడ ఇది సివేర్ ఏంటండి, ఇది వేరియబుల్, ఓకే, ఇది ఫంక్షన్. ఇది ఫంక్షన్. ఓకే సారీ. ఓకే, యా ఫంక్షన్ కి వేరియబుల్ కి ఫంక్షన్. మీరు ఫంక్షన్ డిక్లరేషన్ ఇక్కడ చేస్తున్నారు, వేరియబుల్ డిక్లరేషన్ ఇది. సి యూ హ్యావ్ టు అండర్స్టాండ్ డిక్లేరింగ్ ఏ వేరియబుల్ అండ్ యాక్సెసింగ్ ఏ వేరియబుల్. సపోజ్ ఇప్పుడు చూడండి, మీ క్వశ్చన్కి ఆన్సర్ నేను చెప్తాను. సో మీరు M1 పక్కకు పెట్టండి. ఇక్కడ నేను లోకల్ వేరియబుల్ కాల్ చేశాను. అవును. లోకల్ వేరియబుల్ అనేది ఒక ఫంక్షన్. ఓకే, ఆహా. ఫంక్షన్ డిక్లరేషన్ ఇది, వేరియబుల్ డిక్లరేషన్ ఇది. ఓకే. ఓకే, ఫంక్షన్ యాక్సెసింగ్ ఇది. ఓకే, వేరియబుల్ యాక్సెసింగ్ ఇది, ఇవి. ఇది. ఓకే. ఓకే, యా. సో యాక్సెసింగ్ వేరే అండ్ డిక్లరేషన్ వేరే. అర్థం అర్థం ఓకే. అర్థమైంది సార్. అది మీదంతా వేరియబుల్, ఇది వేరియబుల్ యాక్సెస్. విత్ ఇన్ ద క్లాస్ ఉన్నాయంతా ఫంక్షన్, ఆ ఫంక్షన్ యాక్సెస్ ఇది. ఓకే అండి. యా, విత్ ఇన్ ద. యా ఓకే. చెప్పండి సతీష్. అండర్స్టూడ్ అండర్స్టూడ్. నేను ఓకే, సారీ, నేను షూర్ ఓవర్ షూర్, థింక్ దట్ ఈస్ చేశాను. ఫైన్, దట్ ఈస్ ఫైన్. ఓకే, so now this is local variable and I have shown you how to access the class level variable. క్లాస్ ఓకే, లెవెల్ వేరియబుల్. ఓకే. సరే ఇక్కడ క్లాస్ లెవెల్ వేరియబుల్ ఇక్కడ ఎలా యాక్సెస్ చేస్తాం? యూ యా. షుడ్ సే ప్రింట్ ఆఫ్ క్లాస్ లెవెల్ కదా. క్లాస్ లెవెల్ అన్నప్పుడు ఆబ్జెక్ట్ డాట్ యూ కెన్ కాల్ cvar. ఓకే. ఓకే, cvar కాల్ చేసుకోవచ్చు. నా ఇఫ్ యూ రన్ దిస్ కోడ్, సో you're going to get 30 here. ఇక్కడ 30 cvar. ఇప్పుడు if you want to just go line by line, యా. so you call M1. Okay, M1 call చేసినప్పుడు what you're going to get? You're going to get this is the print యా. statement. Then యా. local variable it is 10. యా. Okay, then gvar it is 20. Then you call cvar it is 30. యా. Okay, ఇది M1 అయిపోయింది. దాని తర్వాత you called M2. M2 అంటే యా. డైరెక్ట్ M2కి వెళ్ళిపోతుంది. You call యా. gvar, that is 20, 30. యా. So యా. 20 and 30. Okay, next, what did you do? You call 20 and you call 30. 30. యా. 20 and 30. Okay, యా. మళ్ళా 2030 మళ్ళా థర్డ్ వన్కి వచ్చి. ఎక్కడి నుంచి వచ్చింది? 1 minute. మనము 18 లో ఇచ్చాము అదే M2. ఇది కాల్ చేశాం కదా 28లో, అందుకే వస్తుందేమో. ఒక్క నిమిషం అండి. ప్రింట్ 10, 20, 30 ఫైన్. ఇది అయిపోయిన తర్వాత యూ కాల్డ్ M2. M2కి వెళ్ళి 30 అయిపోయింది కదా. M2కి వెళ్ళి 20, 30 అంతే. 20, 30, 20. 20, 30 మళ్ళీ ఇక్కడ 20, 30 ఎందుకు వచ్చింది? మేబీ వి ఆర్ నంబర్ 28 వి ఆర్ ప్రింటింగ్ రైట్, దట్ మైట్ బి. దట్ ఈస్ 30 అంతే. దట్ ఈస్ 30, మళ్ళీ 120 ఎందుకు వచ్చింది? యా యా యా. 1 minute. సో ప్రింట్ స్టేట్మెంట్ 10, 20, 30. 30 అయిపోయిన తర్వాత మళ్ళీ M2కి వెళ్ళిపోతుంది. M2లో దిస్ ఈజ్ M2. M2లో 20, 30. అయిపోయింది. 20, 30 అయిపోయింది. gvar ఇది అయిపోయింది. మళ్ళీ 20, 30.
ఓకే ఓకే, మనం మిస్ చేసింది ఏంటంటే, when you're calling M1 here, when you're calling the eighth line of code, మ్మ్. ఎయిత్ లైన్ లో 10 ఒకటే కన్సిడర్ చేశాం. బట్ ఇన్ అవును. ఎయిత్ లైన్ అగైన్ వి కాల్ 2030. Yeah. ఓకే, సో 10 20 30 వీఆర్ కాలింగ్ హియర్. Yeah. And సో 20. 10 20 30, దాని తర్వాత మళ్ళీ M1 లో రెండు 20 10 20 30 ఉన్నాయి. మ్మ్. సో అవి రెండు M1 కి సంబంధించినవి. ఓకే. ఓకే, ఇవి రెండు M2 కి, మళ్ళీ ఇవి రెండు కిందివి లాస్ట్వి అవును, ప్రింట్ చేసినప్పుడు. యా. ఇవి. ఓకే. సతీష్, సో ఒక్కసారి నేను రీకాల్ చేయన్నా, ఒకసారి మీదికి వెళ్ళండి. యా యా. జస్ట్ మీరు ఏమైనా రాంగ్ అంటే చెప్పు. ఇప్పుడు జీవార్ ఏంటంటే వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్ అది. ఓకే, సో యూ నీడ్ టు గివ్ ఏ అవుట్ సైడ్. ఓకే, ఇది క్లాస్ నేము, అర్థమైంది. సి వేరమనో ఇది ఇదేం ఈ క్లాస్ వేరియబుల్ అది. ఓకే, సో నంబర్ 6 ఏమో యూ విల్ కాల్ ఎస్ ఎ ఫంక్షన్. ఓకే, ఓకే. ఫంక్షన్ యు ఆర్ ప్రింటింగ్ యాజ్ ఎ అవుట్పుట్ ప్రింట్. యా, దట్ ఈస్ ఎన్ ప్రింట్ ఏమంటారు సతీష్? ప్రింట్, లైక్ ఎ టెస్ట్ అవుట్పుటే కదా. ఇట్ ప్రింట్ స్టేట్మెంట్ అంటారు అంతే. అంతే అంతే, ప్రింట్స్. సో లోకల్ వేర్ అంటే మళ్ళీ లోకల్ వేరియబుల్ ఇది మనకండి. దాని ప్రింట్ మనం ప్రింట్ ఎందుకు చేస్తున్నాము? గ్లోబల్ వేరియబుల్ ప్రింట్ క్లాస్ కంపల్సరీ. క్లాస్ వేరియబుల్ కి కంపల్సరీ క్లాస్ నేమ్ ఇవ్వాలి టాప్ ది. సతీష్ కరెక్ట్ కదా? అవును అవును అవును. ఆ, అవును. ఇప్పుడు మనం ఇప్పుడు లోకల్ ని కాల్ చేస్తున్నాం, నంబర్ 10. ఓకే, వాట్ ఎవర్ ద లోకల్ వేరియబుల్ ఈస్, వీఆర్ ప్రింటింగ్ అవుట్ ద 10. లోకల్ దెన్ యువర్ వేరియబుల్ ప్రింట్. కాదు. లోకల్ అనేది ఇప్పుడు ఎయిత్ లైన్ అనేది ఫంక్షన్, అది వేరియబుల్ కాదు. నేను 13th పోయాను. ఆహా, ఓకే ఓకే ఓకే. సారీ, 13th ఇనిషియలైజ్ చేస్తున్నాం నంబర్, అది ఉమ్, డిక్లేర్ చేస్తున్నాం ఆ లోకల్ అవును. వేరియబుల్ కి 10 అని. దాని ఉమ్, తర్వాత ప్రింట్ చేస్తున్నాము, తర్వాత గ్లోబల్ వేరియబుల్ ప్రింట్ చేస్తున్నాము. ఓకే. దీనికంతా M2 దాంట్లో ప్రింట్ చేస్తున్నాం, లోకల్ వేర్ లో ప్రింట్ చేస్తున్నాం ఇవన్నీ. ఉమ్, అంతే కదా సతీష్? అంతే అంతే. అదే అదే, తర్వాత మనం M2. ఓకే సతీష్, థ్యాంక్ యూ. ఇది ఇక్కడ దాకా అర్థమైంది. ఓకే. మాడ్యూల్స్, క్లాస్, ఫంక్షన్, ఆబ్జెక్ట్. డెఫినెట్లీ మనం ఏదన్నా చేసినా ఆబ్జెక్ట్ వేరియబుల్ కి కంపల్సరీ ఆబ్జెక్ట్ పెట్టాలి. గ్లోబల్ వేరియబుల్ కి ప్రింట్ చేయొచ్చు, మళ్ళా క్లాస్ వేరియబుల్ కి ఆబ్జెక్ట్ పెట్టి కాల్ చేయాలి క్లాస్ ఉమ్, వేరియబుల్. అంతే. ఆబ్జెక్ట్ పెట్టి ఓకే, కాల్ చేయాలి. అవును. కాల్. ఓకే, థ్యాంక్ యూ. ఇది దాకా అర్థం. యా. ఇప్పుడు నౌ కమింగ్ టు ఇన్స్టెన్స్ వేరియబుల్. ఈ ఓకే. ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఏంటంటే, ఇన్ ఓకే, ఇప్పుడు ఇన్స్టెన్స్ వేరియబుల్ మీకు అర్థం కావాలంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ కన్స్ట్రక్టర్. ఓకే, సో కన్స్ట్రక్టర్ అనే కాన్సెప్ట్ అర్థం కావాలి. సో కన్స్ట్రక్టర్ అనే కాన్సెప్ట్ ఏంటంటే, ద కన్స్ట్రక్టర్. కోడ్ కన్స్ట్రక్టర్ అనేది బేసిక్గా ఒక ఫంక్షన్. ఓకే, ఓకే. డెఫ్ అండర్ స్కోర్ ఇన్ ఇట్. ఓకే, యా. దీన్ని కన్స్ట్రక్టర్ అంటారు. ఈ పాస్ అనేది మీరు ఏంటి అనేది తర్వాత తర్వాత చెప్తాను. దాని దట్ ఈస్ నథింగ్. ఓకే, ఈ నైన్త్ లైన్ ఆఫ్ కోడ్ కాన్సన్ట్రేట్ చేయండి. ఈ నైన్త్ లైన్ ఆఫ్ కోడ్ ఈస్ నథింగ్ బట్ ఏ కన్స్ట్రక్టర్. సో ఈ ఓకే. కన్స్ట్రక్టర్ ఏంటి? కన్స్ట్రక్టర్ ఈస్ నథింగ్ బట్, ఇఫ్ ఐ రైట్ సమ్ కోడ్, ప్రింట్ దిస్ ఈజ్ ద కోడ్ ఇన్ కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్. ఓకే, సో ఇది కన్స్ట్రక్టర్ అని చెప్తున్నాను. సో డిడ్ ఐ మేక్ అంటే ఉన్న కోడ్కి, ఇక్కడ ఉన్న కోడ్కి ఏమైనా చేంజెస్ చేశానా? ఏ చేంజ్ చేయలేదు నేను. ఐ జస్ట్ యాడెడ్ దీస్ టూ లైన్స్ ఆఫ్ కోడ్. ఒక కన్స్ట్రక్టర్ యాడ్ చేసిన, బేసిక్గా పైథాన్ కన్స్ట్రక్టర్ యాడ్ చేసిన. ఓకే, నౌ ఇఫ్ ఐ రన్ దిస్ కోడ్ బై లుకింగ్ అట్ దిస్ పార్ట్, ఇప్పుడు నేను ఈ కోడ్ రన్ చేశాను అనుకోండి. వాట్ డూ యూ థింక్ ద అవుట్పుట్ విల్ బి? ఫస్ట్ మీకు ఏమొస్తుంది? సెకండ్ వస్తుంది. ఇప్పుడు మీరు డీబగ్ అంటే ఫ్లో చెప్పారు కదా, ఆ ఫ్లోలో ఇప్పుడు నేను ఏం చేంజ్ చేయలేదు. ఇక్కడ ఉన్న ఫ్లోలో నేను ఏం చేంజ్ చేయలేదు. ఓకే. ఏం చేంజ్ అయినప్పుడు ఇఫ్ ఐ రన్ దిస్ కోడ్, వాట్ విల్ బీ ద అవుట్పుట్? ఫస్ట్ మీకు ఏమొస్తుంది, సెకండ్ ఇప్పుడు చెప్పండి ఒకసారి. ఒక టూ త్రీ, ఫస్ట్ త్రీ అవుట్పుట్స్ అంటే ఫస్ట్ త్రీ నాకు తెలిసి 2030 ప్రింట్ దిస్ ఈస్ అ కోడ్ కన్స్ట్రక్టర్. ఏమొస్తుంది మీకు? ఫస్ట్ ఏమొస్తుంది? ఫస్ట్ 20. 20. 20 సారీ ఎక్కడ సారీ నుంచి సారీ వస్తుంది? సారీ సారీ, ఫస్ట్ ఇక్కడ ఇదే. చూడండి, ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ, ఇది అర్థమైంది. సో ఫస్ట్ మనం Mhm. క్లాస్ కాల్ చేస్తున్నాం. ఫస్ట్ క్లాస్ లో ఏంది? 10. M1 M1 లో 10 వెళ్ళిపోతుంది. 20. M1 లో 10 10. M1 లో ఏముందండి ఫస్ట్?
లోకల్ వేర్ ప్రింట్, దిస్ ఈస్ అ ప్రింట్ స్టేట్మెంట్ ఇన్ పైథాన్ వస్తుంది. మ్మ్. తర్వాత సెల్ఫ్ లోకల్ వేర్ అని ఉంది. అందులో మనం ఏం డిక్లేర్ చేసాము, 10 డిక్లేర్ చేసాము, లోకల్ ఈక్వల్ టు 10. మ్మ్. సో ఓకే మీరు తర్వాత ఏమంటున్నారంటే దిస్ ఈజ్ ద ప్రింట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇక 10 వచ్చి 20 20 వస్తుంది. వచ్చి. అవును. అంతేనా? అవును. నౌ లుక్ ఎట్ దిస్ అండ్ ఐ డింట్ డూ ఎనీథింగ్. ఓకే, ఉమ్, ఒక 2 lines ఆఫ్ కోడ్ యాడ్ చేశాను అంతే. నౌ జస్ట్ ఐమ్ క్లియరింగ్ దిస్. ఇఫ్ యూ సీ ద ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్, దిస్ ఈజ్ ద కోడ్ ఇన్ కన్స్ట్రక్టర్ అని చెప్పేసి వస్తుంది. ఓకే. ఓకే, దిస్ ఈజ్ ద కోడ్ ఇన్ కన్స్ట్రక్టర్. కానీ అగైన్ ఐల్ రన్ దిస్. దిస్ ఈజ్ ద కోడ్ ఇన్ కన్స్ట్రక్టర్ అనేది ఫస్ట్ స్టేట్మెంట్ వస్తుంది. ఉమ్, మరి ఇక్కడ నేను ఎక్కడైనా కాల్ చేశాను కన్స్ట్రక్టర్ని? చేయలేదు. చేయలేదు. చేయలేదు అది. So you have to remember that whenever you initialize a constructor, the ఉమ్, code inside once initialization, this is initialization of an object. ఒక ఓకే. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఉమ్, ఆటోమేటిక్గా కన్స్ట్రక్టర్ ఉందో లేదో చెక్ చేసుకుంటుంది. ఓకే, ఓకే అది లేనప్పుడు. కన్స్ట్రక్టర్ ఉంది అంటే ఈ 29th లైన్ ఆఫ్ కోడ్ ఇట్ సెల్ఫ్ ట్రిగ్గర్ ద కోడ్ ఇన్సైడ్ దిస్. దీనిలో ఉన్న కోడ్ని ట్రిగ్గర్ చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే. ఓకే, ఎప్పుడైతే మీరు ఆ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారో కన్స్ట్రక్టర్ ఉన్న కోడ్ ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఉమ్, ఇది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాతనే దెన్ ఇట్ విల్ గో టు ద 20 or 30 లైన్ ఆఫ్ కోడ్. ఇది ఎగ్జిక్యూట్ ఓకే. కన్స్ట్రక్టర్లో కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాతనే ఇట్ విల్ గో టు 30 లైన్ ఆఫ్ కోడ్. దట్ ఈస్ ద రీజన్ యూ గాట్ దిస్ కోడ్. ఓకే. వాట్ ఈస్ ద యూజ్ అండి ఇది, అంటే మనము. యూజ్ యూజ్ అనేది డిఫాల్ట్ సెట్టింగ్స్ సెట్ చేయడానికి. సపోజ్ మీరు టెస్ట్ కేస్లో ఫస్ట్ లాగిన్ కంపల్సరీ చేయాలి, లాగౌట్ అవును. కంపల్సరీ చేయాలి. అవును. ఓకే, సో టెస్ట్ కేస్ ఎగ్జిక్యూషన్ ముందు, దిస్ ఈజ్ ఎ డమ్ ఎగ్జాంపుల్ బట్ రిలవెంట్ యా. మీకు అర్థం కావడానికి ప్రస్తుతానికైతే. ఓకే, థ్యాంక్ యూ. యా. ఓకే, మీరు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇప్పుడు టెస్ట్ కేస్ ఏంటి, మీ టెస్ట్ కేస్ ఇప్పుడు టెస్ట్ కేస్ ఏంటి, సపోజ్ ట్విట్టర్ ఒక ఫేస్బుక్ ఉందనుకోండి, ఫేస్బుక్లో మీరు ఒక కమెంట్ పోస్ట్ చేయాలి, దానికి ఆటోమేషన్ స్క్రిప్ట్ రాశారు మీరు. ఓకే, ఆబ్జెక్ట్ డాట్ కమెంట్ టు ఏ పోస్ట్ అనేది మీ మీ మెథడ్, మీ టెస్ట్ కేస్ నేమ్. సో 30 లైన్ ఆఫ్ కోడ్లు మీ టెస్ట్ కేస్ కాల్ చేసినప్పుడు మీరు కమెంట్ డైరెక్ట్ చేయలేరు కదా, ఫస్ట్ ఆ లాగిన్ చేయాలి కదా. అవును. ఆ లాగిన్లో యూ హ్యావ్ టు రైట్ ద కోడ్ ఫర్ లాగిన్. అంటే యూజర్ నేమ్ ఓకే. పాస్వర్డ్ ఇచ్చేసి, ఇక్కడ గ్లోబల్లో మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు కదా, ఆ అవును. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చుకొని ఇక్కడ గెట్ చేసుకొని లాగిన్ కోడ్ రాసేసి దాని తర్వాత దెన్ ఇది. మీరు ఇక్కడ ఓకే. కమెంట్ ఆన్ ఏ పోస్ట్ అని చెప్పేసి ఒక మెథడ్ రాసుకోవచ్చు. సో బేసిక్ బేసికలీ ఏమవుతుంది, ఇవన్నీ ప్రీ రిక్విజిట్స్. ప్రీ రిక్విజిట్స్ కరెక్ట్. సో ఇప్పుడు ఓకే. ఏమవుతుంది, మీరు ఇప్పుడు కమెంట్ ఆన్ ఏ పోస్ట్ అని ఎగ్జిక్యూట్ చేసే ముందే యుల్ బి క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్. వెన్ యూ యా. క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ అది ఆల్రెడీ లాగిన్ అయిపోయి మీకు రెడీగా ఉంటుంది పోస్ట్కి. ఓకే. యా. ఓకే, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కన్స్ట్రక్టర్. యా. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ద ఇన్స్టెన్స్ వేరియబుల్ ఫస్ట్ యూ హ్యావ్ టు హ్యావ్ ఏ కన్స్ట్రక్టర్. ఓకే, సో కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ ఓకే. అనేది మీకు అర్థమైపోయింది. అర్థమైందండి. వాట్ ఈస్ దిస్? ఈజీ. సారీ. ఓకే, అర్థమైందండి. యా, యా. so now you have a construct, you understood a constructor, you have to understand what is instance variable. Okay, ఓకే. ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటే ఒక ఇన్స్టెన్స్, ఇన్స్టెన్స్ is nothing but this obj. ఈ ఆబ్జెక్ట్ ఓకే. కి యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎన్ ఇన్స్టెన్స్. సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా, వాట్ వి యూస్ టిల్ నో 10 20 30 కదా, 40. ఐఎమ్ యూజింగ్ 40 హియర్. ఓకే, ఓకే. నేను M1కి 40 అనేది పంపిస్తున్నా. ఓకే, సో నౌ ఇఫ్ ఐ సే, ఇక్కడ ఏం చేస్తానంటే ఐఎమ్ గోయింగ్ టు సే ఇన్స్టెన్స్ వేరియబుల్ ఐవర్ అని చెప్పేసి ఇస్తున్నాం. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ మై కోడ్ ఇస్ సెల్ఫ్ డాట్ ఐవర్ ఈక్వల్ టు ఐవర్ అని ఇస్తున్నాం. ఇప్పుడు నేను ఇది ఏం చేస్తాను, ఎక్కడైనా వేరెవర్ ఇఫ్ ఐ నీడ్ టు యూస్ ఐ విల్ సే ప్రింట్ ఆఫ్ సెల్ఫ్ డాట్ ఐవర్. ఓకే, now wherever I want to use a variable I can use it. Okay, and ఇక్కడ ఆర్గ్యుమెంట్ యాక్సెప్ట్ చేస్తే you just go with this
ఐవేర్. No, ఇది కన్స్ట్రక్టర్ లెవెల్ ఇద్దాం. ఓకే, యూ కెన్ గివ్ ఇట్ హియర్ ఆల్సో. ఇక్కడ ఇస్తే మీరు ఏం యా. చేయాలి, ఇక్కడ చేంజ్ చేయాల్సి వస్తుంది. సిన్స్ ఐ ఓకే. మేడ్ ఇట్ ఇన్ ద కన్స్ట్రక్టర్ లెవెల్, ఐ గేవ్ ఇట్ మేక్ ఇన్ ఇట్ ద ఇన్ క్లాస్ క్లాస్. లెవెల్. ఓకే. ఓకే, సో మీరు ఇప్పుడు ఇక్కడ 40 అని ఇచ్చేసారు. ఓకే, ప్రతి ఒక్క, అంటే దిస్ పైథాన్ సెషన్ రిప్రజెంట్స్ ఏ కన్స్ట్రక్టర్. ఇప్పుడు చెప్పాను కదా మీకు, కన్స్ట్రక్టర్ని అవును. రిప్రజెంట్ చేస్తుందని. సో ఎప్పుడైనా కన్స్ట్రక్టర్ అయినా ఏదైనా ఒక ఫంక్షన్ డిఫైన్ చేసుకున్నప్పుడు ఐ టోల్ యూ సెల్ఫ్ ఈజ్ అ డిఫాల్ట్ వేరియబుల్, డిఫాల్ట్ ఓకే. పారామీటర్ అని చెప్పి చెప్పాను నేను మీకు. అవును. అవునా? అవును. ఈ డిఫాల్ట్ కాకుండా ఐఎమ్ పాసింగ్ వన్ మోర్ వాల్యూ. ఓకే. సో వన్ మోర్ వాల్యూ చేసినప్పుడు వాట్ యూ హ్యావ్ టు టెల్ యువర్ కన్స్ట్రక్టర్, ఈ డిఫాల్ట్ కాకుండా నీకు ఇంకొక ఓకే. వేరియబుల్ వస్తుంది అని చెప్పి చెప్పాలి దీనికి. హౌ ఐఎమ్ గోయింగ్ టు టెల్ ఓకే. ఇట్, ఐఎమ్ ఎస్ గోయింగ్ టు ఐవేర్. టెల్ ఇట్ బై డిక్లేరింగ్ అండ్ వన్ మోర్ వేరియబుల్ కాల్ ఐవార్. యప్. ఓకే, అండ్ వాట్ ఐమ్ టెల్లింగ్ మై కోడ్, ఇది కన్స్ట్రక్టర్ లెవెల్లో పాస్ చేశాను కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు టెల్ మై కోడ్, అక్కడ పంపించిన కింద నుంచి 40 నుంచి ఇక్కడ క్లాస్ లెవెల్లో ఆబ్జెక్ట్ లెవెల్లో పంపించిన 40 అయినా 50 అయినా ఏదైనా దాన్ని క్లాస్ లెవెల్లో సెట్ చేస్తున్నా. సో వాట్ ఐమ్ ఓకే. డూయింగ్, యప్. సెల్ఫ్ డాట్ ఐవార్ ఈక్వల్ టు ఐవార్ అని చెప్పి ఐవేర్. తీసుకున్నాం. ఇక్కడ ఐవేర్ ఇప్పుడు ఈక్వల్ టు 40. ఏమవుతుందంటే సెల్ఫ్ డాట్ ఐవార్ అని చెప్పినప్పుడు సెల్ఫ్ అనేది వెన్ ఎవర్ యూ సే సెల్ఫ్, ఇట్ రిప్రజెంట్స్ ద క్లాస్. ఓకే, క్లాస్ అని రిప్రజెంట్ చేస్తుంది, అంటే దీనికి సంబంధించిన అన్నట్టు. ఓకే, సెల్ఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ అంటే క్లాస్ లెవెల్లో ఆబ్జెక్ట్ అన్నట్టు. ఐ షో యూ ద డిఫరెన్స్. అంటే ప్రస్తుతానికి అయితే మీరు ఏమనుకోండి అంటే ఐ పాస్డ్ 40, 40 పాస్ చేసినందుకు అది అడిషనల్ వేరియబుల్ కాబట్టి ఐ డిక్లేర్డ్ వన్ మోర్ వేరియబుల్ అండ్ ఐ టోల్డ్ సెల్ఫ్ డాట్ ఐవార్ ఈక్వల్ టు దిస్ వన్. ఓకే, ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. ఐ టెల్ యూ అబౌట్ సెల్ఫ్ అని ఇంకా డీటెయిలింగ్గా చెప్తాను మీకు. బట్ మీరు ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలో, ఒక సపరేట్ అడిషనల్ వేరియబుల్ పంపించాను కాబట్టి అడిషనల్ వేరియబుల్ ఇక్కడ కాల్ చేసుకున్నాం. కాల్ ఓకే. చేసుకొని అడిషనల్ వేరియబుల్ ఈ సెల్ఫ్ డాట్ ఐవార్కి ఐవార్ అని పెట్టుకోవచ్చు, ఇక్కడ ఏమైనా పెట్టుకోవచ్చు, బీ వారో సి వారో డి వారో అని పెట్టుకోవచ్చు. కానీ జనరల్గా ఏం చేస్తారంటే దీన్నేమే ఇక్కడ ఇస్తారు, ఓకే. ఎందుకంటే కన్ఫ్యూజన్ తగ్గడానికి, కన్ఫ్యూజన్ యప్. ఉండకుండా ఉండడానికి. ఓకే, ఓకే. సో ఈ సెల్ఫ్ డాట్ ఐవర్ అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకొని దానిలో ఇక్కడ పంపించిన 40ని ఇక్కడ సేవ్ చేసుకుంటున్నాను. ఇలా యప్. సేవ్ చేసుకోవడం వల్ల నాకు బెనిఫిట్ ఏంటంటే ఎక్కడైనా నేను 40ని యాక్సెస్ చేయాల్సి వస్తే ఐ కెన్ కాల్ ఇట్ యూజింగ్ సెల్ఫ్ డాట్ ఐవర్. యప్. ఐ కెన్ డైరెక్ట్లీ కాల్ ఇట్ యాజ్ హియర్, ఐ కెన్ డైరెక్ట్లీ కాల్ ఇట్ హియర్. Yep, yep. ఓకే, Wherever you call it gives a 40. That's it. ఇట్ గివ్స్ And 40. ఇది నా just a బెనిఫిట్. shortcut అది మీద రాశారు. సో యా సో మీరు ఫంక్షన్లకు కూడా ఇప్పుడు ఇప్పుడు ఈ ఫంక్షన్ కూడా మీరు 50 అని పాస్ చేసుకోవచ్చు. ఇక్కడ చేసుకోవచ్చు. 50 అని పాస్ చేస్తే మీరు ఇక్కడ దిస్ M1కి ఈస్ సెల్ఫ్. డాట్ M1 వ్యారన్ దీన్ని డిక్లేర్ చేసుకోవాల్సి వస్తుంది. యా, డిక్లేర్ చేసుకొని కింద ఓకే, సెల్ఫ్ అంతే, డాట్ ఎంవేర్ సెల్ఫ్ ఈక్వల్ టు డాట్ M1. అంతే. Then you ఓకే, can give that iWhere anywhere and the 40 50 will be called. అంతే. ఓకే, Okay. Yeah. సో ఇప్పుడు if you run this code wherever you have this self dot ivar you are going to get 40. 40. ఓకే, Yeah. So you basically you making shortcuts and instead of writing all those code, you putting that iWhere everything in iWhere and calling that. కరెక్ట్, అగ్రీ. Yeah. ఓకే, Yeah. సో if you go through this one by one line of code you'll get to understand Yeah. why this got in this order. ఓకే, సో మీకు Yeah. ఇది అర్థమైంది కదా? Yeah, అర్థమైందండి. ఎస్, నాకు ఒక్కటి కన్ఫ్యూజ్ ఏంటంటే తెలుసు కదా. ఫంక్షన్ అట్లా వర్డ్స్ ఉంటాయి చూడండి, టర్మినాలజీ. అది కొంచెం ఓకే, ఇప్పుడు నేను అడిగానండి బాబు ఇది ఫంక్షన్ ఎక్కడ ఉందంటే అట్లా M1 ఈక్వల్ టు ఫంక్షన్ అవును, M1 అనేది అట్లా. అది కొంచెం క్లాస్ అంటే పైథాన్ సెషన్ ఈక్వల్ క్లాస్. ఓకే. అవును. అది ఓకే, కొంచెం నేను అది చేస్తా ఉంటే వస్తుంది. ఓకే, క్యారీ ఆన్ చేస్తూ ఉంటే సతీష్, వస్తుంది. థ్యాంక్ యూ. అవును, యా. ఓకే, యా, సో ఈజీ. ఇది అర్థమైంది ఐవేర్ గురించి. మీరు సెల్ఫ్ డాట్ యా, ఐవేర్. ఇప్పుడు మీరు దాన్ని ఇన్స్టెంట్స్ అంటారు కదండి, మనం క్రియేట్ చేసింది, మీది ఐవేర్ చేసింది. దాన్ని ఏమంటారు, సెల్ఫ్ డాట్ ఐవేర్ అన్నాం చూడండి దాన్ని. మీరు ఇనిషియలైజేషన్ ఈక్వల్ టు ఒకటే ఈక్వల్ టు ఉందంటే ఇనిషియలైజేషన్ అండి. ఓకే. ఓకే, ఒకటే ఈక్వల్ టు ఉందంటే ఐ విల్ కాల్ ఇట్ యాజ్ ఇనిషియలైజేషన్. అది ఆబ్జెక్ట్ ఇన్షియలైజ్. కావచ్చు, దిస్ ఇస్ ఫర్ ఇట్ మే బి ఫర్ ఆబ్జెక్ట్
ఆర్ ఇట్ మే బి ఫర్ ఏ వేరియబుల్ ఏదైనా. ఇప్పుడు ఇది కూడా ఇనిషియలైజేషన్. ఓకే. ఓకే. ఇన్స్టలేషన్. ఓకే. సో ఓకే. నౌ యూ నో వాట్ ఈస్ లోకల్ వేరియబుల్, వాట్ ఈస్ గ్లోబల్ గ్లోబల్. వేరియబుల్, ఇన్స్టెన్స్ అండ్ క్లాస్ వేరియబుల్. ఓకే. యప్. అండ్ ఇందులో మీరు ఆల్సో తెలుసుకోవాల్సింది ఇప్పుడు నౌ లెట్ us కమ్ టు దిస్ ఆబ్జెక్ట్ టు. ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్ ఒకటే ఆబ్జెక్ట్తో క్రియేట్ చేసా. ఓకే, ఐ జస్ట్ సే దిస్ ఇస్ ఆబ్జెక్ట్ 1 1 1 1. ఓకే. So now what I'm doing, I'm saying object to 2 equals to same. ఓకే. Okay. I'm passing 50. సో ఇప్పుడు మీరు దీనివల్ల మీకు సెల్ఫ్ అనే డిఫరెన్స్ అర్థమవుతుంది. సెల్ఫ్ వల్ల లాభం ఏంటి? వెన్ దిస్ కోడ్ ఈస్ గెటింగ్ ఎగ్జిక్యూటెడ్ అంటే ఆబ్జెక్ట్ 1 అని మీరు యూజ్ చేసినంత టైమ్ దాట్ సెల్ఫ్ డాట్ ఇన్స్టెన్స్ వేరియబుల్ విల్ బి 40. ఎప్పుడైతే మీరు ఆబ్జెక్ట్ 2కి స్విచ్ అయ్యారో you will be getting the self dot object value as self dot instance variable value as 50. సో దిస్ ఈస్ కాల్ సెల్ఫ్ పర్పస్. ఇది సెల్ఫ్ పర్పస్ ఏంటంటే సెల్ఫ్ అని అనుకున్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ లెవెల్లో ఉంటుంది ఇది. ఓకే. ఓకే, ఒక ఆబ్జెక్ట్ లెవెల్లో మీరు ఎక్కడైనా యాక్సెస్ చేస్తే నౌ ఇఫ్ ఐ సే obj2 డాట్ m1 అని మీరు కాల్ చేశారనుకోండి, wherever you call this what instance variable, it will be placing it with 50. ఓకే. ఓకే. సెల్ఫ్ అనేది ఈ టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ అని అర్థం చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్ రెఫరెన్స్ అని అర్థం చేసుకోండి అంతే. ఓకే. ఓకే. జస్ట్ రెఫరెన్స్ అంతే. సో యూ గాట్ 50 ఆల్సో. ఈ 50 ఎందుకు వచ్చింది? బికాస్ యూ కాలింగ్ క్రియేటెడ్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ Mhm. సెల్ఫ్ డాట్ ఇన్స్టెన్స్ వేరియబుల్, ఇట్ విల్ బి 50. Yep. ఓకే, పైనంతా 40కి వచ్చేస్తుంది. గాట్ ఇట్? Yep. సో తర్వాత ఆబ్జెక్ట్ M1 వచ్చిందండి. కిందకి మనం ఇంకో ఒకటే రన్ చేశారేమో. ఓకే. ఓన్లీ 1, 39. ఓన్లీ ఓకే. 39 ఒకటే M1 ఒకటే మీకు కాల్ చేశాను. ఓకే. ఓకే. ఓకే అండి. ఆల్ గుడ్. సో ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? లేదండి, ఆల్ గుడ్. ఓకే. ఆల్. Now, next topics. Python. ఇది అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ ఇది అండి. కాకపోతే దీని ముందు కొన్ని కొన్ని విషయాలు. ఓకే. సో నౌ యూ నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్, దేర్ స్కోప్ అండ్ దేర్ యూసేజ్, హౌ టు యూజ్ Yes. దెమ్ ఆర్ హౌ టు యాక్సెస్ దెమ్. ఓకే. Yep. సరే, నౌ ఇఫ్ ఐ వాంట్, ఇప్పుడు నేను మీకు చెప్పిందంతా హౌ టు స్టోర్ ఏ నెంబర్ అని ఒకటే చెప్పాను. ఓకే. హౌ టు స్టోర్ ఏ వాల్యూ, ఒక డిజిట్ నెంబర్ స్టోర్ చేసుకోవడం ఒకటే చెప్పాను. అవును. సరే, నాకు నెంబర్ కాకుండా ఐ వాంట్ టు స్టోర్ ఏ స్ట్రింగ్ అనుకుందాం అనుకోండి. Yep. సో యూ కెన్ జస్ట్ సే s1. సమ్ ఐఎమ్ జస్ట్ గివింగ్ s1 ఈక్వల్ టు, Mhm. సో దిస్ ఈస్ ఏ స్ట్రింగ్ ఇన్ పైథాన్. ఓకే, Yep. దిస్ ఈస్ హౌ యూ స్టోర్ ఏ స్ట్రింగ్. String. సరే, Yep. స్ట్రింగ్ని ఇలానే స్టోర్ చేసుకోవచ్చా అంటే లేదు. యూ కెన్ జస్ట్ సే s2 ఈక్వల్ టు సింగిల్ కోట్స్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. అవును. అనదర్ స్ట్రింగ్ ఇన్ Yeah. పైథాన్. ఓకే, Yeah. ఈ రెండు విధాలు స్టోర్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీకు ఒక సపోజ్ దిస్ ఈస్ ఒకవేళ ఒక స్ట్రింగ్ ఉందనుకోండి, s3 ఈక్వల్ టు దిస్. సో మీరు స్టోర్ చేసుకోవాలనుకున్నది ఏంటంటే దిస్ ఈస్ కపిల్స్ పెన్. ఇది మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారు. Mm. ఓకే. సో వెన్ యూ స్టోర్ లైక్ దిస్, ఇక్కడ సింగిల్ కోడ్ Okay. వచ్చింది. సింగిల్ కోడ్ అవును. వచ్చినప్పుడు పైథాన్ విల్ కన్సిడర్ దట్ యాజ్ ఎ స్ట్రింగ్ స్టార్టింగ్ ఆఫ్ ద స్ట్రింగ్. ఓకే. Then double అందుకే quote. పెన్ తర్వాత ఎండింగ్ ఇంకో సింగిల్ కోడ్ పెట్టింది. మరి ముందు Okay. పార్ట్ అవును. పైథాన్కి అర్థం అవ్వట్లేదు. సో అర్థం. వెన్ యూ Okay. హ్యావ్ ఎ సింగిల్ కోట్ ఇన్ యువర్ కోడ్, యూ కెన్ జస్ట్ స్టార్ట్ విత్ డబల్ కోడ్స్ Yeah, and double close quotes. it with double quotes. Yeah. సో That's సింగిల్ why కోడ్ we can ఇచ్చినప్పుడు use parallel. అదన యూజ్ చేసుకోవచ్చు. డిపెండ్స్, అర్థమైంది. రెండు కలిపి కూడా యూజ్ చేసుకోవచ్చు. యూజ్ ఓకే. చేసుకోవచ్చు. Yeah. Yeah. దిస్ ఈస్ హౌ యూ స్టోర్ స్ట్రింగ్స్. సరే, Strings. one more thing about this is booleans. So how Yeah. do you store a boolean?
సో కంపెనీస్లో మీరు వర్క్ చేసినప్పుడు ట్రూ ఆర్ Yeah. ఫాల్స్కి జనరలీ వి యూస్ ఫ్లాగ్ అనే వేరియబుల్. ఇదే Yes. వాడతాము. ఇదే ఎందుకు వాడుతున్నాం అంటే జనరల్ ఇది స్టాండర్డ్ ఆఫ్ యూజింగ్. ఇది కాకుండా మీరు ఐ వాడచ్చు, ఏ వాడచ్చు, బి వాడచ్చు, ఏదైనా వాడచ్చు. Yeah. ఇక్కడ బట్ డిక్లేర్ చేయాలి అది మీద. ఎస్. సో you're going to store true. సో Yeah. దిస్ ఈస్ హౌ యూ స్టోర్ బూలియన్స్. Yeah. సరే ఇప్పుడు మరి ఒక ఆల్ఫాబెట్ ఒకటే కావాలనుకున్నా కానీ యూ హావ్ టు స్టోర్ ఇట్ యాజ్ ఏ స్ట్రింగ్ ఓన్లీ. ఒక్క ఆల్ఫాబెట్ అంటే ఆల్ఫాబెట్కి సపరేట్ డేటా టైప్ ఉంటుంది. జావాలో టైప్ స్క్రిప్ట్లో ఉండదు, ఓన్లీ జావాలో ఉంటుంది. Mhm. జావాలో C#లో ఉంటుంది, .NET Yeah. ఈ లాంగ్వేజ్లో ఉంటుంది. ఓకే. బట్ ఇన్ పైథాన్ దెర్ ఇస్ నో సపరేట్ డేటా టైప్ ఫర్ క్యారెక్టర్. ఓకే. సో Okay. క్యారెక్టర్ మీరు ఒక ఓన్లీ క్యారెక్టర్ స్టోర్ చేసుకోవాలనుకుంటే మాత్రం యూ కెన్ జస్ట్ సే ఓకే క్యార్ అని చెప్పేసి యూ కెన్ గివ్ ఎనీథింగ్. ఓకే, క్యార్ వాల్ అని చెప్పేసి యూ కెన్ జస్ట్ సే సింగిల్ ఏ. దిస్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ Mhm. కన్సిడర్డ్ యాజ్ ఏ Yeah. స్ట్రింగ్ ఓన్లీ. ఓకే, స్ట్రింగ్ లాగానే స్టోర్ చేసుకోవాలి మీరు. రైట్. సో Okay. ఇంకేముంటాయి, డెసిమల్స్ ఉంటాయి. సో డెసిమల్స్ అన్నప్పుడు ఎఫ్ ఫ్లోట్, జనరల్గా ఫ్లోట్ వాల్యూ ఈక్వల్ టు యూ గోయింగ్ టు స్టోర్ Okay. 10/25. సో Yeah. మీరు స్టోర్ చేసుకున్నప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ స్టోర్డ్ యాజ్ ఎ డెసిమల్ వాల్యూ. ఓకే. Yeah. సో ఇవి మీరు స్టోర్ చేసుకునే డేటా టైప్. సతీష్ యా చెప్పండి. హలో. సతీష్ గారు. Yeah. హలో, వినిపిస్తుందా సతీష్? యా యా హలో. ఎస్ వినిపిస్తుందండి, హలో. చెప్పండి. యా. అదే ఏం లేదు, డమ్ క్వశ్చన్ అనుకోండి. ఇప్పుడు క్యార్ వాల్యూ తెలిసింది, అది ఒక ఇప్పుడు ఫ్లోట్ కి ఎఫ్ సరిపోతుందా? మీరు ఎఫ్ అనే కాదు, మీరు ఏమైనా పెట్టుకోవచ్చు, ఏబిసిడి కూడా పెట్టుకోవచ్చు. నేను ఎఫ్ అని పెట్టుకున్నాను అంతే. ఓకే. ఓకే. ఓకే, ఓకే. అది ఓకే. ఓకే. వేరియబుల్ నేమ్. ఓకే. ఇవి వేరియబుల్ నేమ్స్, ఇవి మీరు ఏమైనా పెట్టుకోవచ్చు. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఈక్వల్ టు కి లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ మీరు ఏమైనా ఓకే. పెట్టుకోవచ్చు. ఇది 10.25. ఓకే. 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 ఇది ట్రూ డెసిమల్స్, ఇది రికగ్నైజ్ చేస్తుంది, అంతే కదా? ఓకే. ఓకే సతీష్, వినిపిస్తుందా సతీష్? యా ఐ క్యాన్ హియర్ యూ బట్ ఐ డి నాట్ అండర్స్టాండ్ యూ. 22 లైన్ మీరు ఏదో హలో. చెప్పారు. హలో. 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 అర్థమైంది సతీష్. ఓకే. ఓకే అండి. సో అర్థమైంది. ఓకే, ఆల్ గుడ్, వెళ్ళండి సతీష్. యువర్ వాయిస్ ఇస్ బ్రేకింగ్ అండి. ఐ కెన్ హియర్ యూ క్లియర్లీ. ఓకే దెన్ ఫైన్, ఐఎమ్ ఆల్సో గుడ్ నౌ. సరే, ఇప్పుడు ఈ డేటా టైప్స్ అన్నిటిని డిక్లేర్ చేశారు, అంటే వేరియబుల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని డిక్లేర్ చేశారు. ఫైన్. కానీ ఓకే. వెన్ యూర్ రన్నింగ్ యువర్ కోడ్ సమ్ టైమ్స్ మీరు ఈ డీబగ్గింగ్కే బేసిక్గా డీబగ్గింగ్కి మెయిన్గా వాడతాము. సమ్ టైమ్స్ వాట్ విల్ ఓకే. హ్యాపెన్ ఈస్ పైథాన్ ఈస్ నాట్ ఏ టైప్ సపోర్టెడ్ లాంగ్వేజ్. అంటే ఓకే. మనం స్టోర్ చేసుకునేటప్పుడు అది ఏ డేటా టైప్ అని చెప్పి చెప్పం దానికి. ఓకే. ఓకే. చెప్పకపోవడం వల్ల ఏంటంటే ఇక్కడ నేను ఈ స్ట్రింగ్ డిక్లేర్ చేసుకున్నా కాబట్టి నేను చూస్తున్నా కాబట్టి ఐ కెన్ డైరెక్ట్లీ టెల్ దాట్ S2 is a string. ఓకే. ఓకే. కానీ జనరల్గా ఇక్కడ S2 అనేది ఇక్కడ డైరెక్ట్గా మనం డిక్లేర్ చేయం. ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడనో వేరే కోడ్ నుంచి వేరే ఎక్కడి నుంచో ఇక్కడికి S2లో డిక్లేర్ చేసుకుని ఇక్కడ స్టోర్ చేస్తాం. ఓకే. సో అట్ దట్ టైం మనకి ఈ S2 అనేది ఏంటి, అది స్ట్రింగా ఇంటిజర్ వస్తుందా ఏమొస్తుందో మనకు తెలియడానికి దెర్ ఈజ్ ఎ మెథడ్ కాల్డ్ టైప్. ఓకే. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ S2. ఓకే. ఈ టైప్ ఓకే. అనే మెథడ్ ఏం చేస్తుందంటే మీరు దీనిలో ఇచ్చిన వేరియబుల్ ఏదైనా S2 అయినా ఫ్లాగ్ అయినా చూసి షో యూ. ఓకే, యూ కెన్ జస్ట్ సే ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఫ్లాగ్. ఓకే. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఇదేంటి ఎఫ్ అండ్ జస్ట్ ఇట్స్ టైపింగ్ దట్ వేర్ టాప్ వన్స్, దట్స్ ఇట్, ప్రింటింగ్ అవుట్కమ్ డేటా టైప్ ని రిటర్న్ చేస్తుంది ఇవి. రిటర్న్ చేస్తుంది, మీరు ఏది డిక్లేర్ చేసేది. ఓకే. దీనివల్ల మీకు లాభం ఏంటంటే ఎప్పుడైనా మీరు ఆటోమేషన్ చేసినప్పుడు, బేసిక్గా ఆటోమేషన్ అనే కాదు కోడ్ రాసేటప్పుడు ఆహా. మన వేరే ఫంక్షన్ నుంచి లేకపోతే వేరే ప్లేస్ నుంచి వచ్చిన డేటా ఎటువంటి డేటా వస్తుందో మీరు ఇక్కడ ఐడెంటిఫై చేసుకోవచ్చు.
ఓకే. ఓకే, దాని బేస్ మీద ఇప్పుడు మీరు అడిషను అంటే నెంబర్స్ అయితే అడిషను, స్ట్రింగ్స్ అయితే కనెక్షను చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఓకే, ఓకే. సో హౌ డు యూ డూ దిస్ ఇఫ్ అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు కమెంట్ అవుట్ దిస్ ఎందుకంటే దిస్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఫర్ అస్. కన్ఫ్యూజన్. యా. And I'm going to యా. జస్ట్ పుట్టింగ్ దట్. ఇది మీరు కంపెనీస్లో ఎప్పుడు చేయొద్దు, దిస్ ఇస్ రాంగ్ వే. యా. జస్ట్ మీరు నాకు అర్థం కాదానికి చూపెడుతున్నారు. ఓకే. అంతే, అండ్ మనకి కన్ఫ్యూజన్ ఇప్పుడు అవుట్పుట్ చూసినప్పుడు ఇంత అవుట్పుట్ ఓకే. చూసినప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది కదా మనకి. టైం వేస్ట్ చేయొచ్చు కానీ ఇదేంది ఇదేంది అని. ఓకే. సో ఫర్ దాట్ ఐఎమ్ డూయింగ్ దిస్. ఓకే, యా. సో నౌ ఇఫ్ యూ లుక్ ఎట్ ద కోడ్ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ ఇక్కడ నుంచి కింద నుంచి చూస్తే, సో ఐఎమ్ ఆస్కింగ్ ఇట్ టు ప్రింట్ దోస్ వాల్యూస్. సో S2 యా. అనేది ఏంటి, ఇట్ ఈస్ ఆఫ్ స్ట్రింగ్. స్ట్రింగ్ డేటా టైప్. యా. ఓకే, బూలియన్ ఫ్లాగ్ ఫ్లోట్ అనేది స్ట్రింగ్. బూలియన్, ఎఫ్ అనేది ఫ్లోట్. యా. ఓకే, క్యార్ వాల్యూ అనేది ఐ టోల్ యూ స్ట్రింగ్. క్యారెక్టర్ కి సపరేట్ డేటా టైప్ అంటూ లేదు. యా. క్యారెక్టర్ ఒక సింగిల్ ఆల్ఫాబెట్ ఉన్నా కానీ ఇట్ ఈస్ గోయింగ్ టు టెల్ ఇట్ యాజ్ స్ట్రింగ్. స్ట్రింగ్. యా. ఓకే, ఇది ప్రూఫ్ మనకి యా. తెలుసుకుందాం అని అంతే. ఓకే, ఓకే. ఇఫ్ యూ వాంట్ టు ఓకే. యాక్సెస్ ద వేరియబుల్స్ యూ కెన్ డైరెక్ట్లీ సే ఎస్ ఆఫ్ S1 అని చెప్పేసి ఇస్తే యూ కెన్ డైరెక్ట్లీ యాక్సెస్ ద వేరియబుల్స్ ఆల్సో. ఇక్కడ S1 వచ్చేస్తుంది. అలానే యా. మీరు ఫ్లాగ్, ఎఫ్, క్యార్వార్ కూడా కాల్ చేసుకోవచ్చు. యా. ఓకే, సో నౌ you know what are the different types of variables, their variables, variable types, variable scopes, data types and all. Clear యా. with this? ఎస్ అండి. Yes. సో ఇంకొక విషయం మీకు తెలియాల్సింది ఏంటంటే అండ్ ఇంకోటి మీరు పైథాన్లో ఇండెంటేషన్ అన్న కాన్సెప్ట్ ఉంటుంది. ఏం పైథాన్ కాన్సెప్ట్ అండి? ఇండెంటేషన్ కాన్సెప్ట్. సో ఓకే. ఇండెంటేషన్ కాన్సెప్ట్ ఏంటంటే మీరు ఇక్కడ కొంచెం అంటే కొంచెం కోడ్ తప్పు రాసిన పైథాన్ విల్ త్రో అన్ ఎర్రర్. ఓకే, ఓకే. ఏంటి అంటే మీరు రాసేటప్పుడు యూ మస్ట్ హ్యావ్ సీన్ దిస్ సిన్స్ యూ రోట్ సమ్ కోడ్ ఎస్టర్డే. మీరు ఈ అవును. డెఫినేషన్ ఇక్కడ రాసినా కానీ ఇట్ విల్ త్రో అన్ ఎర్రర్, ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఓకే. ఓకే, మీరు క్లాస్ డిక్లేర్ చేశారంటే క్లాస్ నుంచి ఒక రెండు స్పేస్లు ఓ. మరొక ఓకే. ట్యాబ్ లోపల ఫంక్షన్ ఉండాలి. మీరు ఓకే. ఫంక్షన్ డిక్లేర్ చేశారంటే ఫంక్షన్ నుంచి రెండు స్పేసుల లోపల ఆ ఫంక్షన్ యొక్క కోడ్ ఉండాలి. ఓకే. ఓకే, సో దిస్ ఈస్ కాల్ ఇండెంటేషన్. ఇండెంటేషన్ ఓకే. అంటే వేరే లాంగ్వేజెస్కి ఎర్రర్స్ చూపెట్టదు కానీ పైథాన్ మాత్రం ఖచ్చితంగా చూపిస్తుంది. యా. ఇట్స్ ఓకే, గుడ్ రైట్. ఇట్ విల్ బి క్లియర్ అండ్ నైస్. ఈ తొందర ఐడెంటిఫై చేస్తాం మనకు డీబగ్గింగ్ అంటే కోడ్ ఎగ్జిక్యూట్ చేసే ముందే ఇష్యూ దొరుకుతుంది. యా. వాడు కంపల్సరీ పెట్టేశాడు పైథాన్. గుడ్. యా, సో హ్యావింగ్ సెడ్ దట్ వన్ థింగ్ ఈస్ let us say I am having a value called I equal to some 10. Okay, I'll remove this code afterwards. So what I'm doing, I'm just printing I. ఐ. Okay, this యా. we have seen. యా. Okay, this we have seen. కానీ ఈ 10 ప్రింట్ చేసే ముందు I just want to have some code. Okay, so I want to say this is the value of ఐ. I అని చెప్పేసి దాని తర్వాత నేను 10 ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, వెన్ ఐ డూ దిస్, ఓకే వర్క్ అవుతుంది కానీ దెర్ ఈస్ వన్ మోర్ వే. దిస్ ఆల్సో విల్ వర్క్. ఓకే, దిస్ విల్ వర్క్ బట్ దెర్ ఈస్ వన్ మోర్ వే వేర్ యూ కెన్ గో అండ్ యూజ్ ఏ టిల్డా. ఓకే, ఇది డబుల్ కోట్స్లో పెట్టే బదులు యు ఆర్ గోయింగ్ టు యూజ్ ఎ టిల్డా, యు ఆర్ గోయింగ్ టు ఎండ్ విత్ ఎ టిల్డా అండ్ మధ్యలో వేర్ ఎవర్ యూ హ్యావ్ ఐ you can just say dollar
colon this one tilde not single quote. Tilda. I never heard about it. Okay. Tilde is this మీ ట్యాబ్ Uh, పైన బటన్. yeah. ఒక్క నిమిషం ఇక్కడ పెడదామా? Yeah, yeah. అసలు దేనికి యూజ్ చేయం ఈ టిల్డా ఇది ఆహా అంటే మా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఓకే లెట్ మీ సర్చ్ దిస్. ఓకే పైథాన్. టు ఫిక్స్ ఇట్ యూజ్ ఎఫ్ స్ట్రింగ్ అది ఉందండి. ఒక్క నిమిషం అండి. కరెక్ట్, ఎఫ్ స్ట్రింగ్ ఇది చేద్దామని అనుకున్నా నేను. సో దిస్ ఈస్ ద వన్ యూ హ్యావ్ టు జస్ట్ స్టార్ట్ ఇట్ విత్ ఎఫ్. ఓకే Yeah. సో వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ దిస్? సో బెనిఫిట్ ఆఫ్ దిస్ ఈస్ మీరు ఒక స్టేట్మెంట్, ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసిన, ఒక వేరియబుల్ని యాక్సెస్ చేద్దాం అనుకున్నా, ఎప్పుడైనా దాన్ని ప్రింట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇఫ్ యూ స్టార్ట్ విత్ ఎఫ్ అండ్ ఇఫ్ యూ ప్రింట్ దిస్, ఇది మీరు సపరేట్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు నేను ఇచ్చిన ప్లస్, ఇప్పుడు ప్లస్ ఆఫ్ ఐ అని ఇచ్చాను కదండి, అది జనరల్గా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి అయినా ప్లస్ ఆఫ్ ఐ అని ఇస్తాం. కాకపోతే దానిలో కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి ఇది స్ట్రింగ్, దిస్ ఈజ్ ఎ స్ట్రింగ్, అది ఇంటిజర్. స్ట్రింగ్ ఇంటిజర్ కంబైన్ చేయాలంటే ఒప్పుకోకండి. ఓకే. సో పైథాన్ అలా ఉండదు. పైథాన్ యూ కెన్ జస్ట్ గివ్ ఎఫ్ అండ్ దెన్ యూ కెన్ జస్ట్ సే డాలర్ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే, బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి దానిలో వాల్యూ ఇచ్చేస్తే ఇట్ విల్ ఐడెంటిఫై ఇట్. ఓకే ఈ టిల్డా కాన్సెప్ట్ అనేది టైప్ స్క్రిప్ట్ కావచ్చు, నాకు తెలిసి గుర్తుంటుంది. ఓకే ఓకే. సో దిస్ విల్ హ్యావ్ ఎ సింగిల్ కోడ్ దట్ ఈస్ ఇనఫ్. ఓకే ఓకే. బట్ ద వే యూ హ్యావ్ టు యూజ్ ఇట్, యూ హ్యావ్ టు పుట్ అన్ ఫంక్షన్ అండ్ దెన్ యూ హ్యావ్ టు యూజ్ ఇట్ విత్ దిస్. ఓకే ఇది కూడా ఒకటి మీరు నేర్చుకోవాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది ఇంకోసారి చెప్పరా సతీష్ ప్లీజ్? ఓకే ఓకే. నాకు ఇది వేరియబుల్ అర్థమైంది. ఎఫ్ అంటే ఏంది? ఫంక్షన్. ఫంక్షన్ యా, ఓకే. డిఫాల్ట్ గా అది పైథాన్లో ప్రీ డిఫైన్డ్. అది యూ నో నీడ్ టు ఓకే. వరీ అబౌట్ ఇట్. అది ఏంటి అన్నది పైథాన్లో డిఫైన్ చేసుకున్నారు. ఎప్పుడైనా మీరు ప్రింట్ స్టేట్మెంట్లో ఎఫ్ అని ఇచ్చేస్తే ఇట్ విల్ యాక్సెప్ట్ వేరియబుల్స్. ఓకే. ఓకే ఇప్పుడు మనం డాలర్ ఎందుకు ఇచ్చాం సతీష్? సింటాక్స్, ఇది సింటాక్స్. అది ఒక ఓకే. వేరియబుల్ అని చెప్పి దానికి చెప్పడానికి అది ఓకే. అలానే చేయాలి. సింటాక్స్, ఓకే. సింటాక్స్ అని చెప్పినప్పుడు యూ షుడ్ నాట్ ఆస్క్ వై, బికాస్ దట్ ఈస్ ఓకే. హౌ ఇట్ ఈస్. ఓకే. ఓకే యా, అలా డిక్లేర్ చేస్తేనే దానికి అర్థమవుతుంది. అర్థమవుతుంది. సో ఓకే, యా దాని అవుట్పుట్ ఏంటి సతీష్? ఒకసారి రన్ చేయరా దాని యా అంటే? షూర్ షూర్. You will be getting, this is the value of Okay. I, that is 10. Okay. Okay Okay. So you're combining a test and an integer, so you need to put as a f front. Then only this. You Okay. no need to mention dollar also, Andy. Okay Okay. Yeah, I was just thinking. Yeah. dollar also you no need to mention. Yep. అర్థమైంది సతీష్ ఇప్పుడు నాకు. ఓకే, ఇఫ్ యు బోత్ కంబైనింగ్ టెస్ట్ అండ్ ఇంటీజర్, యూ నీడ్ టు డూ దిస్ టైప్ ఆఫ్ ఎఫ్ ఫంక్షన్ కాల్ చేసి బ్రాకెట్ వేయాలి. యా, అండర్స్టూడ్. యా సతీష్, ఇప్పుడు మనం ఐ బదులు అంతే అంతే కరెక్ట్. యూఆర్ కాలింగ్ ఐ. ఓకే, ఆల్ గుడ్ ఆల్ గుడ్. నేను అనుకున్న ఐ బదులు 10 కూడా కాల్ చేయొచ్చు, కానీ దిస్ ఇస్ ద కోడ్ షుడ్ బి లైక్ దిస్. ఓకే సతీష్. ఓకే. ఓకే సో నౌ యూ నో డేటా టైప్స్ వరకు తెలిసింది. దిస్ ఈస్ ఫినిష్డ్. అండ్ డేటా టైప్స్లో మీరు ఎప్పుడున్న డేటా టైప్ చూస్తే ఇంటిజర్, ఫ్లోట్, బూలియన్, స్ట్రింగ్ అనేవి ప్రిమిటివ్ డేటా టైప్స్. మిగతా లిస్ట్, స్ట్రింగ్ నేను చెప్పినవన్నీ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఫస్ట్ పైథాన్ డెవలప్ చేసేటప్పుడు వీటిని డెవలప్ చేశారు. పైథాన్ ఇన్బిల్డ్ కోడ్లో ఇవి ఉన్నాయి, వీటితో డెవలప్ చేశారు. ఈ ప్రిమిటివ్ డేటా టైప్ యూజ్ చేసుకొని నెక్స్ట్ సెట్ ఆఫ్ డేటా టైప్స్ డెవలప్ చేశారు. ఓకే వాటిని నాన్ ప్రిమిటివ్ అంటారు. ఓకే
ప్రిమిటివ్ యూజ్ చేసుకొని డెవలప్ చేసిన కోడ్సే వేరియబుల్సే నాన్ ప్రిమిటివ్. ఓకే. క్లియర్? Yeah, clear. But including float, bool, and we understood. They are non-primitive. Something different we can use. List కావాలి. DICT అంటే డిక్షనరీ అండి. డిక్షనరీ, అవును. సెట్ అంటే సెట్ చేయాలి. నాన్ టైప్ అంటే నన్ టైప్. ఓకే. ఈ ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క స్లైడ్ ఉంటుంది. యూ డోంట్ నీడ్ టు వరీ. ఓకే. నాన్ ప్రిమిటివ్కి దే ఆర్ ఇంపార్టెంట్. ఓకే. సో ఓకే. ఇప్పుడు స్ట్రింగ్కి, కలెక్షన్స్లో, లిస్ట్కి, ట్యూపుల్కి, డిక్షకి, ఓకే. సతీష్ ఇది షేర్ చేస్తావు సతీష్ మాకు? ఈ కంటెంట్ చే- మీకు షేర్ చేస్తే మీకు అంటే ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే షేర్ చేయడానికి నాకేం ప్రాబ్లం లేదు, కానీ మీకు ఏం పనికిరాదు. ఇది ఎందుకు అంటే అంటే చెప్తాను. ఆ, ఐ విల్ టెల్ యూ వై. ఆ, ఇది నేను నా క్లాస్ వినుకుంటూ ఇది చూస్తేనే మీకు అర్థమవుతుంది. అవును, అవును, అర్థమైంది. లేదు ఇ- డైరెక్ట్ ఇ- మీరు చూసారనుకోండి, అర్థం కాదు. మీకు కాదు, ఎవరికి అర్థం కాదు. అంటే దిస్ ఇప్పుడు ఈజ్. ఇప్పుడు సతీష్ మీరు అన్నట్టు డాక్యుమెంటేషన్ ఎట్లా సతీష్ అంటే అంటే గూగులే కదా. ఇప్పుడు నీకేమన్నా కానీ ఇప్పుడు అన్నీ ఉన్నాయి అనుకో. ఐమ్ జస్ట్ అనుకున్నా నోట్స్ ప్రకారం. నోట్స్ జస్ట్ ఓకే సతీష్. ఇప్పుడు నేను అన్ని రాసుకుంటున్నాను. నేను రేపు ఇప్పుడు అయిపోయిన తర్వాత నేను ప్రాక్టీస్ చేస్తాను. ఇవన్నీ మళ్ళీ రీకాల్ చేసుకుంటాను. అర్థమైంది సతీష్ మీరు చెప్పినంత. నేను కోడ్ రాస్తాను, రాసినప్పుడు ఇదా ఇది అట్లా అని ఎవ్రీథింగ్ అట్లా. ఓకే సతీష్. ఓకే. ఒకటేంటంటే నేను రాసుకుంటున్నాను, రాసుకునే బదులు ఓకే. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ వచ్చేసి ప్రిమిటివ్ నాన్ ప్రిమిటివ్ అయిపోయింది. కంట్రోల్ స్టేట్మెంట్స్. ఒక 5-10 మినిట్స్ బ్రేక్ తీసుకుందామండి. యా షూర్, ప్లీజ్ ప్లీజ్. ఓకే. నేను ఎయిట్ కూడా 8:20కా 8:15కా? 8. 8:20. ఓకే. ఓకే. 8. యా. మీరు టైం తీసుకోండి. సారీ సతీష్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్ప్ అండి. మీకు హాలిడే ఉంటుంది సండే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, షూర్ షూర్, నో ఇష్యూస్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. ఓకే. 8:20. ఓకే. యా. థ్యాంక్స్.
సతీష్ నేను రెడీ, మీరు ఎప్పుడంటే. ఓకే. సతీష్, యా. సో ఇప్పుడు నెక్స్ట్ మనము, since you know how to declare a variable and data type, next we are going to go to conditional statements కి వెళ్తాం. ఓకే. ఓకే. సో కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? సో బై గివింగ్ దిస్ కండిషనల్ స్టేట్మెంట్ యూ కెన్ కన్ఫైన్ ద ఎగ్జిక్యూషన్ కోడ్, లైన్స్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి మీరు కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఏది యా. ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏది ఎగ్జిక్యూట్ అవ్వద్దు అని మీరు డిసైడ్ చేయొచ్చు. ఫర్ యూ టు అండర్స్టాండ్ దిస్ అండ్ జస్ట్ డిక్లేరింగ్, ఇది కమెంట్ అవుట్ చేస్తున్నా. ఓకే. సో వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్, ఓకే, లెట్ ఇట్ బి లైక్ దిస్. సరే, ఇక్కడ ఉంది కదా, ఇది ఇచ్చేది ఉండని అని ఐ జస్ట్ రిమూవ్ దట్ లైన్ ఆఫ్ కోడ్. ఓకే. సో ఓకే. నేను ఏం చేస్తున్నా అంటే ఐ జస్ట్ సెడ్ j ఈక్వల్ టు 20 and k ఈక్వల్ టు 30. సో ఐ డిక్లేర్డ్ 3 వేరియబుల్స్. యా. if I equal to 10, j equal to 20, k equal to 30. సో ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ ఏంటంటే, ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద టైప్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్. ఓకే. కండిషనల్ స్టేట్మెంట్, the first conditional type of statement is simple if. It is called simple if. ఓకే. ఈ సింపుల్ ఇఫ్ ఏంటంటే it will have only one statement. if statement ఒక్కటే. if i is greater than j, i is greater than j అయితే I'm Like just this. saying this is of condition 1. ఇది ఒక కండిషన్ అని చెప్పి చెప్తున్నా. Yeah. So let me have a print statement here. Print. Okay. So these are conditional statements. Conditional statement I just used simple if. Simple Yeah. if ఏంటి? I just verified 10 is greater than 20 అని అడుగుతున్నాను. Yeah. ఒకవేళ 10 greater than 20 అయితే ఇది ప్రింట్ Print this. చెప్తున్నా. Okay. Now if I run the code, what do you Print to one, condition 1. Okay. Okay. So yeah, it prints. Okay. Okay, Andy. Okay. now if you run the code, do you think you'll be getting condition 1 in the output? Yes. Okay. Basically you won't get conditional statements కింద ఇంకో లైన్ ఆఫ్ కోడ్ లేదు, ఎందుకంటే దిస్ ఈస్ ఫాల్స్. 10 ఈస్ గ్రేటర్ దాన్ 20 అనేది ఫాల్స్ స్టేట్మెంట్. ఇది ఫాల్స్ కాబట్టి ఇది ప్రింట్ అవ్వదు. మేక్ సెన్స్? Okay. Yeah, yeah, yeah. Okay. Okay. Got it. Yeah. Sorry. Yeah. Statement మీద అర్థం కాదు. I into J. Okay. Okay. So I is greater than 10 is greater than 20. That is false. That is why I did not execute this. Yeah. Clear? Next. Sorry. But while writing the code, it is a very standard practice to have an else కూడా. ఎందుకంటే ఈ కోడ్ కి ఇది ట్రూ అయితే ఏం చేయాలో చెప్పారు మీరు. ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ చేయాలి. అవును. కానీ ఫాల్స్ అయితే ఏం చేయాలో చెప్పారా? ఫాల్స్ అయితే ఏం చేయాలో చెప్పలేదు కాబట్టి ఇక్కడ ఏం రాలేదు దాన్ని. అందుకే రాలేదు అవుట్పుట్. అందుకే రాలేదు. సో whenever you're writing an if, it is highly recommended to have an else also. Okay. So for this, how do you write else? You can just say else and then you can have a print statement. దీనిలో ఏమైనా రాసుకోవచ్చు. ఐఎమ్ జస్ట్ రైటింగ్ ఏ ప్రింట్ స్టేట్మెంట్ ఇన్ else అని చెప్పి రాసుకోండి. Okay. ఇప్పుడు Now if I run the code, what will be the output? in else. Yes. If I run this, I'll see in else. Okay. Yeah. సరే,
this only this part is called simple if, and this is called if else. This is else. called Yeah. inco type of internet if else. Okay. Now the third type of conditional statement is if, elif, else. This is the Oh, third type. okay. ఏంటంటే ఇది when you have only one condition to verify, you can use simple if. If you have condition of else also, if the condition fails, if you want to tell your code what to do, you have to use if else. If you have multiple conditions, you have to use Yeah. else. Elf. Now look at this code. I'm just saying if, or I'm saying elif Elf. of j greater than k. So what I wanted to print, I wanted to print that is condition 2. 2. And again I'm saying elif k greater than I. I'm Yeah. going to say print of Print condition 3. 3, and this is finally elif else. Okay. Else. So statement 1, if wrong, go to statement 2, condition 2. If condition is wrong, go to condition 3. Then if everything is wrong, else. అంతే Yes, కదండి. అంతే. But అన్ని yeah, fail అయితేనే it will go to else. 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 So Yeah. now if I First, run the code, what do you think the output will be? so the first one, k in the number k ఎంత ఉందండి మీదికి వెళ్ళండి నాకు అది. 10, 20, 30. K is 30. Okay, first one statement is wrong. Okay, wrong. Else వస్తుంది in else. ఎన్ని else వస్తుందా? హరీష్, లేదండి, కండిషన్ 3 కరెక్ట్ ఉంది. k is greater than I, so I think it will go 30. I think the last one. condition 3. Yeah. Okay. Mm. Now, if suppose if I say j is less than k, 20 is less than 30. Mm. Now, what do you think the output will be? This is true. This is also This true. is true. So, what you'll get in the output? Condition 2 and 3, both. You're conflicting with your previous statement. మీరు ఇప్పుడు Okay. ఏం చెప్పారు? ఇది ఫాల్స్ అయితేనే ఇక్కడికి వెళ్తుంది అన్నారు. అంతే. Okay, so ఎప్పుడైతే then ఇది if ట్రూ it is అయిందో, it will execute the code and it will come to line number 49. 4. 49 తర్వాత Okay. ఏం లేదు కాబట్టి it will stop the execution. Yeah, got it. సో ఎప్పుడైతే కండిషన్ ట్రూ అయితే దాని లోపల ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద నెస్టెడ్ if else if. Yeah. ఓకే, క్లియర్ విత్ దిస్? Clear అండి. సో ఇది కాకుండా దెర్ ఇస్ వన్ మోర్ కాన్సెప్ట్ కాల్ నెస్టెడ్ ఇఫ్. ఈ నెస్టెడ్ ఇఫ్ ఏంటన్నది మీకు కొంచెంసేపట్లో చెప్తాను. సో ఇవి 4 types of if statements, conditional statements. Yep. Okay. If, else if is elf and Elif after else. that. If, elif, if. Yeah. Okay, this is nested if. Clear? Clear అండి. Next, coming to looping statements. So basic control statements లో 2 రకాలు ఉంటాయి. One is conditional statements and other is looping statements. Conditional statements ఏంటంటే it will help you to guide the execution flow of your code. మీ కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలన్నది మీరు కండిషనల్ స్టేట్మెంట్ తోటి చెప్పొచ్చు. Okay. You will have looping statements also. Looping statements ఏంటి? ఒక కోడ్ ని ఒక n నెంబర్ ఆఫ్ టైమ్స్ రన్ చేయాలి అంటే యూ కెన్ యూజ్ దిస్ లూపింగ్ స్టేట్మెంట్స్. Okay. సింపుల్ గా చెప్పాలంటే దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ ఆల్సో. ఇఫ్ సపోజ్ యూ వాంట్ టు ప్రింట్ 10 to 20, 10, 11, 12, 13, 14, 15 లైక్ 20 రాక ప్రింట్ చేయాలి. ఓకే, ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ అనే కాన్సెప్ట్ లేకపోతే ఇఫ్ ఐ ఆస్క్ కపిల్ టు డూ దిస్, హౌ విల్ డూ? He'll say print 10, then he'll say print 20, sorry, print 11. అంతే కదా? అంతే. ఇలా చేస్తారు మీరు, ఇది 12 చేస్తారు.
ఇది 13 చేస్తారు. దట్ ఈస్ హౌ యూ గోయింగ్ టు డూ. ఇట్స్ లూపింగ్. ఓకే. లూపింగ్ కాదు ఇది. ఇది డైరెక్ట్ కోడ్ రాయడం. అంటే ఓకే. 10 టైమ్స్ ప్రింట్ చేయాలంటే 10 టైమ్స్ 11 ఏ నెంబర్ కావాలనో ఆ నెంబర్ ప్రింట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇట్ విల్ ప్రింట్. ప్రింట్. ఓకే. కానీ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ లైక్ దిస్, ఇలా చేయడం కన్నా యూ కెన్ యూజ్ దిస్ లూపింగ్ కాన్సెప్ట్స్. ఓకే. ఫర్ లూపింగ్ లూప్. కాన్సెప్ట్స్ అన్ని 2 టైప్స్. ఫర్ లూప్ ఫర్ ఒకటి, అండ్ వైల్ వైల్ ఒకటి. ఒకటి. ఓకే. ఓకే. So, if you want to understand these looping concepts, I am going to tell you with a simple example. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్దాం. ఓకే. ఓకే. లూపింగ్ స్టేట్మెంట్స్. ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ లో ద ఫస్ట్ వన్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇస్ ఫర్ లూప్. ఓకే, గాట్ ఇట్. ఈ లూపింగ్ కాన్సెప్ట్స్ లో ఐ టోల్డ్ యూ టు మేక్ యూ అండర్స్టాండ్, ఐఎమ్ గోయింగ్ టు గో విత్ ఎ స్మాల్ ప్రోగ్రామ్. ఓకే, చిన్న ప్రోగ్రామ్ తీసుకొని I'll make it complicated step by step. Okay, first write a program to print numbers from 10 to 20. Okay, condition ఏంది? 10 and 20 should be inclusive. ఇంక్లూజివ్ అంటే అవుట్పుట్ లో నాకు 10 20 రెండు ఉండాలని చెప్పి చెప్తున్నా. అవును. ఓకే, అవును. సో ఇఫ్ యూ వాంట్ టు డూ దిస్ ప్రోగ్రామ్ with a loops, with for loop, if you want to do, how you can do? How you can do is, I'm saying for some value, okay, some value in range of, what is the starting value? 10. What is the ending value? 20. Okay, yeah. What I need to do, pratisar em cheyali, I want to print only the value. ఓకే, దిస్ ఈస్ హౌ ఐ ప్రింట్ 10 to 20 ఫర్ ఏ ఫర్ లూప్. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే ఫర్ లూప్ మనకి ఒక లూప్ స్టార్ట్ చేయమని చెప్పి చెప్తున్నాం. ఫర్ అన్నప్పుడు అది ఒక లూప్ స్టార్ట్ చేస్తుంది. ఓకే, ఒక వాల్యూ తీసుకోండి, ఆ వాల్యూ ఏ రేంజ్ లో ఉండాలి? ఇట్ షుడ్ బీ ఇన్ ద రేంజ్ ఆఫ్ 10 to 20 అని చెప్పి చెప్తున్నారు. అవును. సరే, ఈ రేంజ్ లో వాల్యూ తీసుకుంటా, స్టార్టింగ్ 10 నుంచి తీసుకొని 20 వరకు చేస్తారు. దాని లోపల ఏం చేయాలి? ఆ వాల్యూ తోటి ఏం చేయాలి? ఐఎమ్ జస్ట్ ప్రింటింగ్ ఇట్. ఇది నా కోడ్. ఓకే, now if I run this code, it will be printing 1 to 20. 20 గా 19 వరకే ప్రింట్ చేసింది. If you want till 20, you have to give 21 here. Okay, upper limit of range method లో upper limit is not considered. Okay. Okay, so now if you want 10 to 20, you have to give the range of 10 to 21. Okay, so you will get 11 to 20. 10 to 20 you will get. Lower limit consider అవుతుంది. Okay, but upper limit won't be considered. Okay, you will be getting 10 to 20. Okay, so now let me make this somewhat complicated. What I'm going to do, I am going to, in this program, I want to skip 15 from the output. Output లో నాకు 15 వద్దు. See, I'm seeing 15 here, right? I don't want this 15. Okay. So what do you think, or what changes do I need to make for this code to skip 15 from the output? You're asking me? Yes. అంటే while loop, while no while loop అంటే మళ్ళీ ఆ కోడ్ ని 10 సార్లు ఎగ్జిక్యూట్, అంటే ఒక సెట్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే you have to use while loop. But here it is my condition. నాకు 15 వద్దు అనేది నా కండిషన్ అది. ఓకే, సో కండిషన్స్ అనేది ఎక్కడ ఇచ్చాం మనం? ఇవి కండిషనల్ స్టేట్మెంట్స్. ఓకే, దట్ ఈస్ వై ఐఎమ్ ఆస్కింగ్ యూ. చెప్పాను కాబట్టి అడుగుతున్నా. ఓకే, నౌ టెల్ మీ వేర్ ఐ షుడ్ పుట్ దిస్ కండిషన్.
అసలు కండిషన్ ఏమని పెట్టాలి? if ఎక్కడ పెట్టాలి అది? అట్ లైన్ నెంబర్ 61 హియర్. 60లో పెట్టాలి, 60లో పెట్టాలి. ఓకే, అట్ లైన్ నెంబర్ 60 వాట్ షుడ్ ఐ టెల్? if value వాల్యూ range equal value is 15 uh, ఈ uh, 16 అని ఎట్లా చెప్తుంది దానికి? bracket open Equal to- equal to 15 అయితే ఏం చేయాలి? print నా వాట్ షుడ్ ఐ డు? ఈ 15 అయితే ఏం చేయాలి? ప్రింట్ చెయ్యొద్దు. చెయ్యొద్దు. ఎస్. సో వాట్ షుడ్ హౌ డు ఐ టెల్ మై కోడ్ టు డూ నాట్ టు ప్రింట్ ఇట్? ఓకే, ఐ కమ్ టు దిస్. మీ కోడ్ గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ దీనికి వస్తాను. బట్ హౌ ఐఎమ్ గోయింగ్ టు హ్యాండిల్ దిస్ ఈస్, ఐఎమ్ గోయింగ్ టు సే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 15, if the value is not equal to 15, I want to print the value. అంతే కదా, ఈక్వల్ టు 15 ప్రింట్ చేయొద్దు అని చెప్పే బదులు నాట్ ఈక్వల్ టు 15 ప్రింట్ ఉంటే ప్రింట్ అని చెప్పి చెప్తున్నా. ఓకే ఓకే, అంతే Okay. అంతే అంతే. Yeah, సింపుల్. so- సారీ. Yeah, that is fine. So now what I'm going to do, I'm just printing it. So now if you 15 see is the missing. code, it will start from 10, 11. After 14, you don't have 15. Yeah. Okay. Because you are saying if value is not equal to 15, don't print it. Yes. Yeah. Okay. Next, I'll make it a bit more complicated. What I'm going to tell my code, stop the execution when the value is greater than 21. 18. 18. 18 కన్నా ఎక్కువ ఉంటే నెంబర్, Mm. ఆ ఎగ్జిక్యూషన్ స్టాప్ అవ్వాలి. అని దాని తర్వాత ఏం ప్రింట్ అవ్వద్దు. 19, 20 ప్రింట్ అవుతున్నాయి కదా మనకి. అవును. I don't want these to be printed. Yeah. Okay. Now how I'm going to handle this? Yeah. Any guess? Simple. If value is not equal to 19, 20 కాదు. Okay, what you saying is don't print 19 and 20, right? ఓకే, 18 కన్నా పెద్దగా ఉంటే నాకు ప్రింట్ చేయకండి. Okay. Okay, okay. If value is greater than 18, don't print it. అంతే. డోంట్ ప్రింట్ అని ఎలా చెప్తారు? So, if value is greater than అది ఎక్కడ 18, రాయాలి? ఫస్ట్ ఎక్కడ రాయాలి నేను? if value దగ్గర not equal to తీసేయండి. లైన్ నెంబర్ 61. 61 లో నాకు ఇది కూడా ఉండాలి. ఇది కూడా కావాలా? Yeah, ఓకే I need ఓకే, these two. దిస్ టూ. తర్వాత ఎంటర్ 61 దగ్గర ఎంటర్. ఓకే, ఎల్స్ ఇఫ్ అంటే ఇక్కడ రాయాలా? అది అది కాదండి, దాన్ని ఎలిఫ్. ఓకే, సో ఇక్కడ ఈ ప్రింట్ స్టేట్మెంట్ 1 minute. ఓకే. అంతే అండి. ఎలిఫ్ వాల్యూ గ్రేటర్ దెన్ 18 అయితే ప్రింట్ ఎల్స్ సారీ ఎల్స్. దీని లోపల ఏమి ఇవ్వరా? ఎల్స్ ఓకే, కింద ప్రింట్. సో ద కోడ్ Wrong. గోస్ లైక్, ఈ ఇఫ్ లోపల ఇంకో ఇఫ్ ఇస్తున్నా నేను. ఇఫ్ ఓకే వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ Yeah. 18 అయితే Yeah. వాట్ ఐ నీడ్ టు డూ? ఐ నీడ్ టు స్టాప్ ద ఎగ్జిక్యూషన్. అంటే వేరే ప్రింట్ అవ్వద్దు. ఎల్స్ ఫర్ దట్ ఐఎమ్ సేయింగ్ యాజ్ బ్రేక్. బ్రేక్. ఓకే ఓకే, బ్రేక్ చేస్తున్నా. ఓకే, అండ్ గ్రేటర్ దాన్ 18 అంతే. 1 minute బ్రేక్ అవుతుంది, లేకపోతే ప్రింట్ అవుతుంది, అంతే. ఓకే, సో దిస్ ఈజ్ మై కోడ్ వేర్ యు ఆర్ గోయింగ్ టు స్టాప్ ద ఎగ్జిక్యూషన్ ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 18. Yeah. ఒకవేళ 19 అయింది అనుకోండి, 19 అయితే అక్కడ బ్రేక్ అయిపోతుంది, బ్రేక్ అయిపోయి ఫర్లు బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఫైన్.
యు ఆర్ గోయింగ్ టు గెట్ టిల్ 18. Yeah, 18, సరే, 15 ఈ also బ్రేక్ makes అంటే ఏంటి? బ్రేక్ is a statement that is used to come out of a loop. ఈ okay. ఫర్ లూప్ నుంచి నువ్వు బయటికి రావాలనుకుంటే యూ హావ్ టు యూజ్ బ్రేక్. Okay, ఓకే, బ్రేక్ విల్ హెల్ప్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ ఏ ఫర్ లూప్ ఆర్ statement వైల్ for లూప్, loop. ఏదైనా ఏ లూప్ అయినా, Okay, ఫర్ లూప్ అయినా వైల్ లూప్ నుంచి బయటికి రావాలంటే యూ హావ్ టు యూజ్ బ్రేక్ break. స్టేట్మెంట్. Okay, ఓకే, సో క్లియర్ విత్ దిస్ కోడ్? yes అండి. ఎస్. నౌ We'll use else. Okay. యా, చెప్పండి. In this we'll use, can you show me if you use else or else if, elif? అది వస్తాను దానికి ఒక Okay, okay. కాన్సెప్ట్ చెప్పడానికి అది ఆపాను. అంటే మీ లాజిక్ ఉంది చూడండి, వాల్యూ ఈక్వల్ టు 15, Mm. అక్కడ చెప్తాను మీకు, సరేనా? Okay, సో దిస్ ఈజ్ అబౌట్ ఫర్ లూప్. అండ్ okay. ఇక్కడ మీరు ఇఫ్ లోపల ఒక ఇఫ్ పెట్టారు కదా, Mhm. దిస్ ఈజ్ కాల్డ్ నెస్టెడ్ ఇఫ్. Okay, నెస్టెడ్ ఇఫ్ తర్వాత చూపిస్తానని చెప్పాను కదా, okay. అదే నెస్టెడ్ ఇఫ్. నెస్టెడ్ ఇఫ్ If ఏంటంటే లోపల if. ఒక Okay. ఇఫ్ లోపల ఇంకో ఇఫ్ ఉండి దాని లోపల ఇంకో ఇఫ్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ నెస్టెడ్ ఇఫ్. నెక్స్ట్ ఓకే. ఓకే, ఒక్కసారి ఇఫ్ రాసిన తర్వాత దాన్ని ఎండ్ అవసరం లేదు, లైక్ ఎల్స్ టైప్. అంటే ఈ సిచ్యువేషన్ అవసరం లేదు కాబట్టి రాయలేము మనం. ఓకే, ఓకే అండి, ఓకే అండి. ఓకే. ఓకే, అంటే దిస్ ప్రోగ్రామ్ కెన్ బి రిటన్ ఇన్ సమ్ 8 డిఫరెంట్ వేస్. ఎస్, ఎస్, ఓకే, ఆల్ డిపెండ్స్ ఆన్ ద వాట్ రిక్వైర్మెంట్ ఈస్ యూస్. దిస్ ఈజ్ ద బెస్ట్ లాజిక్. కాకపోతే అంటే మీకు ఎల్సిఫ్ మీరు చూపెట్టండి అని అంటే చూపెట్టవచ్చు దీని మీద కూడా. ఓకే, కానీ ఈ కండిషన్ ఉంది చూడండి, దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు రైట్. దాని తర్వాత ఎల్సి పెట్టి ఈ కండిషన్ పెట్టి దాని తర్వాత ఎల్సి పెట్టాలి. ఓకే, ఓకే అండి. సో దిస్ ఈజ్ ఎఫిషియంట్ కోడ్ ఇది. కాకపోతే వేరే విధంగా కూడా రాయొచ్చు. ఐ షో యూ దట్ ఎనీ హౌ. అంటే మీకు ఒక కాన్సెప్ట్ చెప్పడానికి ఐ నీడ్ టు రైట్ ఇట్. ఓకే, సో యు ఆర్ క్లియర్ విత్ దిస్ ఫర్ లూప్? ఎస్ అండి, క్లియర్. నౌ కమింగ్ టు while loop. So what we are going to do is the same code, whatever we did with for loop, we are going to do with while loop only. While loop lo kuda ade code cheddam. Okay, same program. So what is the first purpose of the program? The first purpose of the program is write to numbers from 10 to 20, where 10 and 20 are inclusive. Okay. So what I'm going to do, I'm going to say int x equal to 10. Sorry, int అవసరం లేదు. This is 13 కదా. X equal to 10. Now you can say while syntax ఏంటంటే while and రాసేసి you have to put condition, whatever condition you want you can put it here. ఇక్కడ కండిషన్ ఏంటి? x should be greater than or equal to 20 అని పెట్టొచ్చు, లేదు ఓకే x should be greater than 21 అని కూడా పెట్టొచ్చు. ఓకే, ఓకే, ఓకే. సో మీరు బ్రాకెట్స్ పెట్టినా పెట్టకపోయినా ఇట్ ఈస్ నో ఇంపాక్ట్. కానీ జనరల్గా పైథాన్కి పెట్టరు. సో వైల్ ఎక్స్ ఇస్ గ్రేటర్ దాన్ 20 మనం ఏం చేయాలి? వీ హావ్ టు ప్రింట్ ఎక్స్. ఓకే, నౌ ఇఫ్ ఐ రన్ దిస్ కోడ్ విల్ ఇట్ ప్రింట్ 10 to 20? అంతే కదా? అంతే అండి. ఆర్ యూ షూర్? ఒక్క నిమిషం, నాకు క్వశ్చన్ ఏందండి, సారీ. విల్ దిస్ కోడ్ ప్రింట్ 10 to 20? ఐ చీటెడ్ యూ. దిస్ కోడ్ విల్ ప్రింట్ 10 to 20. ప్రింట్ చేస్తుందా అన్నది నా క్వశ్చన్. ప్రింట్ ఎక్స్ లేదండి, ఎక్స్ ఇస్ గ్రేటర్ దెన్ 21. So you're just printing x. So it only prints 10, right? 10. Yes. Why it will print only 10? Because you are giving 10 only. Print x అంటున్నారు, greater than 21 అంటలేరు కదా. ఇక్కడ చెప్పాను కదా greater than 21 అని చెప్పి. కానీ you are printing only x, right? అవును. యా, ద రీజన్ బీయింగ్ మీరు ఫర్ లూప్ యూజ్ చేసినప్పుడు రేంజ్ చెప్తే రేంజ్ జాబ్ ఈస్ టు ఈ 10 ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ లూప్ లో దాన్ని 11 చేయడం ఈ రేంజ్ జాబ్. ఓకే, రేంజ్. ఓకే,
రేంజ్ అనేది 10, 11, 12 ఇంక్రిమెంట్ చేసుకుంటూ అదే చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అవును అవును కానీ వైల్ లూప్ లో ఇంక్రిమెంట్ మనం చేయాలి. ఓకే సో యూ హావ్ టు సే x ఈక్వల్ టు x ప్లస్ 1. అంటే ఇంక్రిమెంట్. సో 11 12 అన్న 21 దాకా వస్తుంది ప్రింట్. నౌ will it work? ఇట్ విల్ వర్క్. What ప్లస్ is the అండి last ప్లస్. value that will be printed? ప్రింట్ ఎక్స్ ఈక్వల్ టు +1 అంటే 21. Are you sure? 10 to 21 ప్రింట్ అవుతుంది అనుకుంటా. Are you sure? అవునండి. What is the condition I gave? x greater than 21. x X greater than 20. greater than 21. Mm. 21 అంటే 21 అయింది అనుకో 21. So it will print till 20 only. Okay. Because 21 greater than 21, it is false. Okay. mm, mm. Oh, we did not print statement. While loop కింద ఏం రాలేదు ఎందుకు? 18. X equal to 10. 10 is 11 అంతే కదండి. 11 to ఒక్క నిమిషం. Yeah, go on. You just think about yours. I'll just think in my way. Yeah. సో మనం 10 ఏం అడుగుతున్నాం అంటే x is equal to 10 while x greater 10 than 21 print x. అవును. is less than ఉండాలి ఇక్కడ. Mm. Okay. So control Z. 10 is less than 21. That is true. It will print 10. మరి 1 ఎందుకు ప్రింట్ అవుతుంది ఇక్కడ? నాది ఈక్వల్ టు బెటర్ అండి. x ప్లస్ పెట్టాలి. ప్లస్. ఓకే సారీ. ఇది కరెక్ట్. లేదు మీ టైపింగ్ అది మిస్ అయిపోయింది. ఓకే. సో యుల్ బి గెటింగ్ 10 to 20 మాత్రమే. ఓకే. సో ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఇక్కడ మీరు 20 ఇస్తే యూ హావ్ టు సే ఈక్వల్ టు. ఓకే. అప్పుడు 20 వరకు ఇస్తుంది. నౌ వాట్ ఈస్ ద థింగ్ ఈస్ యూ వాంట్ టు స్కిప్ 15 ఫ్రమ్ ద అవుట్పుట్. ఇప్పుడు నేను 15 స్కిప్ చేయాలంటే ఏం చేయాలి? ఇఫ్ రావాలి. వేర్? వైల్ కింద. ఎస్. If x not equal to 15. If not equal to 15. What should I do? Don't print చేయొద్దు అంటే చెప్పారు అప్పుడు. చేయొద్దా చెయ్యాలా? నాట్ ఈక్వల్ టు 15 అయితే ప్రింట్ చెయ్యాలి. సో అంతే. అందుకే దాని లోపల పంపించా. వాట్ అబౌట్ దిస్? ఇది ఇక్కడ ఉండాలా? ఇంక్రిమెంట్ అవుతుంది. వేర్ ఇట్ షుడ్ బి? ఇట్ షుడ్ బి దేర్ ఓన్లీ. అంతే, అక్కడనే ఉండాలి. ఇక్కడ సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ అండి అక్కడ ఇక్కడ? యూ టెల్ మీ ఐ షో యూ ద డిఫరెన్స్. ఎక్కడ ఉండాలన్నా మీరు చెప్పండి. సో ద ఇఫ్ దగ్గర అంటే దిస్ సైడ్. ఎస్, దిస్ ఈస్ ద కరెక్ట్ వన్. ఓకే. సో ఇక్కడ ఉంటే ఏమవుతుంది అన్నది యూ జస్ట్ మీరు రాసినప్పుడు యూ జస్ట్ ట్రై ఇట్ అవుట్. ఓకే. ఓకే. ఇట్లా చేస్తే 14 దగ్గర ఆగిపోతుంది అది. అవునా? ఓకే. ఓకే. సో నౌ ఇట్ ఈస్ కీపింగ్ 15 ఫ్రమ్ ది అవుట్పుట్. ఓకే, ఫైన్. నెక్స్ట్ వాట్? I want to stop the execution when the value is greater than 18. Yeah. Okay. So what should I do? If value x is not equal to greater than 18. Greater than 18. That's it. So what should I do? Print of x. ఇది x. Okay. x అది. Yeah. So I got it is less than. Less than. Yeah. Less than 18 అయితేనే ప్రింట్ చేయాలని చెప్పి చెప్తున్నాం. ఓకే, ఫైన్. సో ఇట్ ఈస్ ప్రింటింగ్ టిల్ 17. 18 కూడా కావాలి కాబట్టి 19 లెస్ దాన్ 19 అని చేస్తే 18 దాకా వస్తుంది. 15 స్కిప్ అవుతుంది. ఓకే.
క్లియర్ విత్ దిస్? యా. సో ఫస్ట్ వేరియబుల్ చేసాము ఎక్స్ ఈక్వల్ టు 10, వైల్ ఎక్స్, వైల్ లూప్ ఇక్కడ వచ్చింది, ఇఫ్ లోపల అది. ఇప్పుడు ఈ ఫర్ లూప్ ఇంట్లో లోపల వస్తుందా? ఫర్ లూప్ ఈ వైల్ లో వస్తుందా? రాదు కదా. వైల్ తర్వాత ఫర్ రాసుకోవచ్చు, మీరు లూప్ ఇన్సైడ్ రాసుకోవచ్చు. లూప్ రాసుకోవచ్చు, కాకపోతే అది దట్ ఈస్ నాట్ ఎ గుడ్ కోడింగ్ ప్రాక్టీస్. ఓకే. ఓకే, ఓకే అండి. సో దిస్ ఈస్ అబౌట్ వైల్ లూప్. యా. ఓకే, ఇంకో చిన్న కాన్సెప్ట్ ఉంది, బట్ వీ షల్ కవర్ దట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఓకే, ఓకే అండి. సో ఇవన్నీ కొంచెం ప్రాక్టీస్ చేయండి. అండ్ ఓకే, ఓకే. అంటే మీకు ఇవి రెండే కవర్ చేయాల్సినవి, అవి కవర్ ఓకే. చేస్తాం. ఇది ఒకటి కవర్ చేద్దాం ఇప్పుడు. వీ హ్యావ్ సమ్ ఒక 2 minutes. ఓకే, సో కమెంట్సా? ఓకే. కమెంట్స్ ఇన్ పైథాన్ ఆర్ 2 types. ఓకే. రెండు విధాలుగా కమెంట్ చేయవచ్చు. ఓకే, కమెంట్ ఒక్క లైనే కమెంట్ చేయాలనుకుంటే యూ కెన్ పుట్ హ్యాష్. హ్యాష్. లేదు నాకు 2 మొత్తం లైన్స్ ఎంటైర్ కోడ్. ఎంటైర్ కోడ్ కానీ ఒక సెట్ ఆఫ్ లైన్స్ కమెంట్ చేయాలంటే యూ హావ్ టు పుట్ 3 single quotes స్టార్టింగ్, 3 single ending. quotes ఎండింగ్. Yep. ఓకే, ఇది రాస్తే అప్పుడు వేరే కోడ్లలో స్టార్ అండ్ హ్యాష్ ఉంటది, ఇక్కడ అక్కడ పెడతారు. ఇది 3 కాలమ్స్. ఫార్వర్డ్ స్లాష్ స్టార్ స్టార్టింగ్, ఇది ఎండింగ్ స్టార్ ఫార్వర్డ్ స్లాష్. ఇది జావాలో. Java. జావాలో ఇదే, టైప్ స్క్రిప్ట్ లో కూడా ఇదే. ఓకే. ఓకే, పైథాన్ లో 3 డాట్స్, 3 కోలన్స్, సింగిల్ కోలన్. కాలమ్స్. యా. ఓకే, సో ఇదొకటి, ఈ కాన్సెప్ట్ ఒకటి ఉంది మీకు చెప్పేది. సో నెక్స్ట్ కాన్సెప్ట్స్ మీకు స్ట్రింగ్స్ కలెక్షన్స్ కి వెళ్ళిపోతాం. ఓకే అండి. ఓకే, షూర్. సతీష్, ఇప్పుడు నన్ను ప్రాక్టీస్ చేయమంటారా ఇవన్నీ? ఇప్పుడు మెయిన్లీ స్టార్టింగ్ నుంచి వచ్చి క్లాస్ ఎట్లా క్రియేట్ చేయాలి, తర్వాత ఇవన్నీ. ఓకే, జస్ట్ ప్రాక్టీస్. నెక్స్ట్ క్లాస్ అనేవి మీరు పక్కన పెట్టండి. యూ డోంట్ నీడ్ టు ప్రాక్టీస్ ఇన్ అడ్వాన్స్. అంటే చేస్తే ఏం లేదు, మీకు బెనిఫిట్. లేదు, నేను ఇదే అంటున్నాను. ఈ రోజు చేసింది ఎట్లా బెస్ట్ వే టు ప్రాక్టీస్ ఏం చేయాలని. నా ఈ రోజు ఆర్డర్లోనే వెళ్ళండి, సేమ్ ఆర్డర్ ఇన్ విచ్ ఐ వెంట్. ఓకే. ఓకే అండి. ఓకే, యా, సరే. ఓకే అండి, వి షల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ నెక్స్ట్ వీక్. ఓకే, నెక్స్ట్ వీక్. ఓకే. యా, థ్యాంక్ యూ సతీష్. యా, షూర్ అండి, షూర్. యూ హ్యావ్ ఎ నైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి, బై. బై.